హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి మనము ముందు రాధామాధవ్ కీర్తన చేసుకొని దాని తర్వాత మన యొక్క చర్చ మొదలు పెడదామంట. జయ రాధమాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. 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 యశోదనందన వ్రజ జనరంజన యమున తిరవనచారి. యశోదనందన వ్రజ జనరంజన యమున తిరవనచారి. జయ రాధమాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. జయ రాధమాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ
Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Radha Madhav Jaya Radha Madhav Radha Madhav Jaya Radha Madhav Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra Jagannatha Jaya Jagannatha Baladeva Jaya Subhadra Gauranitai Jaya Gauranitai Gauranitai Jaya Prabhupada Jaya Prabhupada Prabhupada Jaya Prabhupada Gurudeva Jaya Gurudeva Gurudeva Jaya Gurudeva जय श्री प्रभुपाद की जय हरिनाम संकीर्तन की जय समवेत गौर भक्त वृंद की जय दाय गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल హరే కృష్ణ. సో మనం ఇప్పుడు మంగళాచరణ చేసుకున్నాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శయూతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे
హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ, నా దండ ప్రణామాలు. సో మనము ఈరోజు 36వ శ్లోకం నుంచి చర్చ ఆరంభిస్తాం. సో 36 నుంచి ఈ యొక్క అధ్యాయం ఆఖరి వరకు, ఆఖరి శ్లోకం వచ్చేసి 43వ శ్లోకం, అక్కడి వరకు మనము చర్చించుకుందామంట ఈరోజు. అయితే ఈ యొక్క అధ్యాయం మొదలైనప్పుడు మీకు గుర్తుంటే అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు కృష్ణుడిని, ఏది చేయాలి నేను ఇప్పుడు, నాకు నువ్వు మార్గదర్శనం చేయి, నేను కొంచెం సంశయంలో పడిపోయాను, నేను ఈ జ్ఞాన మార్గాన్ని పాటించి సన్యాసాన్ని తీసుకోవాలా జ్ఞానాన్ని అర్జించుకుంటూ, లేకపోతే ఈ కర్మయోగ మార్గాన్ని పాటించాలా, నాకు ఒక పెద్ద సంశయంగా మారింది అంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ గట్టిగా క్లియర్ చేస్తారనమాట. ఇక్కడ మీరు నిష్కామ కర్మయోగం నువ్వు పాటించాలి. ఒకవేళ అది నువ్వు ఆ స్థాయికి చేరుకోలేదనుకో, కర్మకాండ స్థాయి నుంచి మెల్లిగా నిష్కామ స్థాయికి చేరుకోవాలి ఒక వ్యక్తి. ఒకవేళ నిష్కామ స్థాయికి చేరుకున్నా కానీ, ఏ భౌతిక ఆసక్తులు లేకున్నా కానీ, ఒక ఉదాహరణ, మంచి ఒక ఆదర్శ వ్యక్తిగా సమాజానికి ఒక ఉదాహరణ ప్రస్తుతం చేయడానికి నువ్వు ఆ నిష్కామ కర్మాన్ని పాటించాలి, నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి అని అర్జునుడికి చెప్తాడనమాట. ఇదంతా విన్న అర్జునుడు, నిన్న మనం చర్చించుకున్నాము ఈ విషయంపై. సో ఇదంతా విన్నాక అర్జునుడు ఇప్పుడు ఒక సమస్య, ఏదైతే ఒక సాధకుడికి భక్తి మార్గంలో ఈ నిష్కామ కర్మయోగను పాటించడానికి, భక్తి యోగను పాటించడానికి వచ్చే ఒక పెద్ద సమస్య, ఆ యొక్క సమస్యని ఎలా ఎదుర్కోవాలి, దాని యొక్క కారణం ఏంటి, మూల కారణం ఏంటి అనేది మనకి ఈరోజు ప్రశ్న రూపంలో ముందుగా అర్జునుడు కృష్ణుని అడుగుతాడు. ఈ ప్రశ్నకు సమాధానమే 37వ శ్లోకం నుంచి భగవంతుడు ఆఖరి శ్లోకం వరకు ఈ సమాధానాన్ని చెబుతారనమాట. సో మనం ఇప్పుడు ఆ ప్రశ్న ఏంటో చూద్దామంట. అర్జున ఉవాచ అతాకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివా నియోజితః. సో ఇప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు అనమాట అర్జునుడి కృష్ణుడిని, అతాకేన ప్రయుక్తోయం, దేని వలన ఒక వ్యక్తి పాపం చరతి పురుషః, ఒక పురుషుడు ఒక పాపానికి గురవుతాడు, అంటే పాపం చేయడానికి, పాప కార్యాలు చేయడానికి ప్రయత్నిస్తాడు, లేకపోతే పాప కార్యాలు చేస్తాడు. అనిచ్చన్నపి వార్ష్ణేయ, ఓ వార్ష్ణేయ అంటే కృష్ణుడు అంటున్నాడు అనమాట. వృష్ణి వంశంలో జన్మించాడు కదా కృష్ణుడు, అందుకే ఓ వార్ష్ణేయ అనిచ్చన్నపి అంటే ఆయనకి ఇచ్చ లేదు, పాపము చేయాలనే ఉద్దేశం లేకున్నా కానీ ఎందుచేత ఆయన పాపాన్ని చేస్తున్నాడు, పాపకార్యాలు చేస్తున్నాడు. బలాదివ నియోజితః అంటే ఎవరో బలవంతంగా ఆయన చేత చేయిస్తున్నారు అనే విధంగా, అది ఆ యొక్క బలవంతంగా చేయించే ఆ యొక్క శక్తి ఏంటది, దేని వలన ఈ యొక్క వ్యక్తి ఆయనకి ఇష్టం లేకున్నా కానీ, నచ్చకపోయినా కానీ, తెలిసి కూడా ఏదో బలవంతంగా ఎవరో బలవంతం చేస్తున్న విధంగా పాపకార్యాలకి ఎందుకు తలపడుతున్నాడు ఒక వ్యక్తి అని ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని ప్రశ్నిస్తున్నాడు. అవునా? సో ఇప్పుడు కృష్ణుడు మనకు జవాబిస్తాడు. కానీ ఇలాంటి సంశయాన్ని మనము కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఎదుర్కొంటాం. అవునా? ఎన్నోసార్లు మనకు తెలుసు ఇది చేయకూడదు, ఇది మన భక్తికి అనుకూలం కాదు అని తెలిసి కూడా ఆ విధంగా మనం వ్యవహరిస్తాం. అప్పుడప్పుడు మనము తెలిసి ఇలాంటి పాపాలకు మనం తలపడతాం. ఎన్నోసార్లు ఈ యొక్క రైట్ చాయిస్, సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతాం, గట్టిగా దృఢ నిశ్చయంతో ఆ నిర్ణయాన్ని తీసుకోలేకపోతాం. కరెక్ట్ పని చేయాలి, ఓన్లీ భక్తి మార్గమే మనం పాటించాలి. అలా కాకుండా అప్పుడప్పుడు ఏవో పాపకార్యాలకి కొంతమంది తెలిసి కూడా ఇష్టం లేకుండా తలపడుతుంటారు. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే ఇది ఒక పెద్ద అడ్డంకం మనకి. అంటే మన భక్తి మార్గంలో ముందుకెళ్ళడానికి ఇది మనను ఒక ఆపేస్తుంది అనమాట, కట్టిపాడేస్తుంది. మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం భక్తి మార్గంలో, అది సమస్య. అందుకే ఇక్కడ అర్జునుడు కృష్ణుడు అడుగుతాను అనమాట, ఏది కారణం ఏంటో, మూల కారణం ఏంటో చెప్పు కృష్ణ అని అడుగుతున్నాడు. వార్ష్ణేయ చెప్పు అని అడుగుతున్నాను అనమాట. సో ఇప్పుడు అదే చూస్తాం అనమాట మనము. కృష్ణుడి యొక్క ఉత్తరం, జవాబు.
श्रीभगवानुवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाश्नो महापाप्मा విద్యేనం ఇహ వైరినం. ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఇదేం లేదు అర్జున, ఇది కామము. ఇది అసలైన మూల కారణం, అన్ని పాపాలకు దారితీస్తుంది ఒక వ్యక్తిని. ఎలా? ఈ కామ ఏష, ఈ కామం నుంచే తర్వాత ఏదైతే సంతృప్తి చెందనప్పుడు, కామం ఎప్పుడైతే సంతృప్తి చెందదో అప్పుడు ఏం చేస్తుంది? అది క్రోధంగా మారుతుందంట. దీనివల్లే క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ కామం అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది అసలు అంటే రజోగుణం నుంచి ఇది సముద్భవించింది. రజోగుణం నుంచి ఇది వస్తుందంట. మహాశ్నో మహాపాప్మ, ఇది ఎంతో శక్తివంతమైనది, ఇదే పాపాలకి నిన్ను గురి చేస్తుంది. ఇది పాపాలకు, అన్ని పాపాలకి కారణం, మూల కారణం చేయడానికి. విద్యేనం ఇహవైరిణం, ఇదే మనకి అసలైన శత్రువు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మనము భక్తి మార్గంలో ముందుకి వెళ్ళాలి అంటే మనకు అన్నిటికన్నా పెద్ద శత్రువు ఎవరు అంటే ఈ కామం అనేసి ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి గట్టిగా చెప్తున్నాడు అనమాట. ఇందులో ఏమాత్రం సంశయం లేకుండా కృష్ణుడు డైరెక్ట్ పాయింట్ మీదకి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసేది ఏంటంటే కొన్ని విషయాలు ఇక్కడ చర్చించుకుందాము దీని యొక్క స్వభావం గురించి. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఈ కామం అనేది అసలు ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. అసలు ప్రతి ఒక్క ఆత్మ, శుద్ధ ఆత్మ ఎవరైతే ఉంటారంటే మన నిత్య సిద్ధ భక్తులు, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ ఆత్మ శుద్ధ అనమాట. వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి పట్ల ప్రేమ ఉంటుంది. అది అలా ఆత్మలు ఎప్పుడైతే మనం అందరం ఈ భౌతిక జగతానికి వచ్చామో, ప్రపంచానికి వచ్చామో, అప్పుడు ఈ భౌతిక వస్తువుల, భౌతిక శరీరం, అన్ని భౌతిక విషయాల పట్ల మన యొక్క సాంగత్యం వలన, వాటి పట్ల యొక్క ఆసక్తుల పట్ల మెల్లిమెల్లిగా మన యొక్క చేతన అనేది అది కలుషితం అయిపోయింది. ఈ యొక్క ప్రేమ, మనకి భగవంతుడి పట్ల ఉండాల్సిన ప్రేమ మనకు అది కామంగా మారిపోయింది అని ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు వర్ణిస్తున్నారనమాట. కనుక ఈ యొక్క కామం అనేది రజోగుణం నుంచి సముద్భవిస్తుంది. సో ఎలాగైతే మనం ఒక పాలు ఉన్నాయనుకోండి, ఇక మళ్ళీ అదే ఎగ్జాంపుల్ చాలా దగ్గరలో ఉపయోగిస్తారు. ఈ యొక్క ఉదాహరణ మనము ఇక్కడ కూడా మూడోసారి ఉదాహరణని, మూడో విషయాన్ని మనకు చెప్పడానికి ఉదాహరణని ఉపయోగిస్తున్నారు ప్రభుపాదుల వారు. పాలు ఎలాగా ఉన్నాయో వాటిలో ఎప్పుడైనా మీకు కొంచెం పులుపు ఏమైనా తగిలితే, చింతపండు ఏదైనా పులుపు తగిలితే అప్పుడు ఏమైంది, ఆ పాలు పెరుగులాగా తయారైపోతాయంట. అవునా? మనకు తెలుసు కదా, పెరుగు అయిపోద్దామా? లేకపోతే కొంచెం మనం పెరిగేస్తాం, ఆ పెరుగు కొంచెం పులుపుగా ఉంటుంది అన్నమాట. అలా ఒక పదార్థాన్ని కలిపితే అప్పుడు ఏమవుతుంది, ఆ పాలు కూడా పెరుగులాగా అయిపోతాయి. అలాగే మన ఆత్మ కూడా శుద్ధంగా, చేతన శుద్ధంగా ఉన్నప్పుడు శుద్ధంగా ఉంటుంది. కానీ ఈ యొక్క భౌతిక సాంగత్యం వలన, అలా పులుపు ఎలా తగులుతుందో పాలకి, అలాగా ఈ భౌతిక సాంగత్యం వలన మన యొక్క ఈ ప్రేమే, భగవంతుడి పట్ల ఉండాల్సిన ప్రేమ ఈ భౌతిక వస్తువులపైన, భౌతిక వస్తువులు విషయాలపైన కామంగా మారిపోతుంది. అయితే సమస్య ఏంటండి మీరు అనొచ్చు, సరే కామం ఉంది, సరే కామవాసన ఉంది, దాన్ని పూర్తి చేసుకుంటాము, దాన్ని సంతృప్తిపరిస్తే సరిపోతుంది కదా ఏదో విధంగా. అప్పుడు మనం చదువుతాము అది ఎందుకు అది అలా మనం చేయలేము అనే విషయాన్ని. మనం ఎప్పుడైనా సరే కామాన్ని ఎప్పుడు సంతృప్తిపరచలేమంట. మరి సంతృప్తి చెందకపోతే అప్పుడు మరి ఏమవుతుంది? సంతృప్తి చెందకపోతే ఏమవుతుంది? అది క్రోధంగా మారుతుంది, క్రోధానికి దారి తీస్తుంది అని ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట. మన శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు. ఈ క్రోధము ఇంకా ఉగ్ర రూపాన్ని దాల్చిందనుకోండి, అది ధ్వంసానికి, నాశనానికి గురి చేస్తుంది అనమాట. సో ఈ క్రోధము, ఈ యొక్క ఉగ్రరూపమైన క్రోధము, ఇవన్నీ తమో గుణానికి సంబంధించినవి. అంటే తమో గుణం ప్రభావం వల్ల అవుతాయి. అంటే రజోగుణం నుంచి ఇంకా దిగజారి తమో గుణానికి వెళ్ళిపోతారనమాట. ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. మీరు అనుకోవచ్చు, అదేంటి కామవాసనని మనము దాన్ని ఒక మనకి దేని పట్ల కామవాసన ఉందో దాన్ని భోగిస్తే మనము సంతృప్తిపరచుకోవచ్చు కదా కామాన్ని, ఎందుకు క్రోధంగా మారుతుంది అనుకోవచ్చు కదా మీరు. అది ఎలా అవుతుందంటే, ఒకటేంటంటే మీరు ఎప్పుడైతే కామవాసన పూర్తి అవ్వలేదో అప్పుడు ఎలాగో క్రోధం అనేది ఉత్పన్నమవుతుంది. ఒకవేళ మీరు పూర్తి చేయాలని ట్రై చేసినా, మనం ఒక ఉదాహరణ తీసుకున్నాం. కామం అంటే ఏదైనా మనము మన ఇంద్రియాలు,
మన ఇవి రకరకాల ఇంద్రియాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని భోగించడానికి, అసంతృప్తిపరచడానికి ఏదైతే మనం ప్రయత్నిస్తామో అదే కామవాసనని ప్రయత్నించుకోవడం అంటారు. సో ఇప్పుడు ఒకవేళ మీరు అనుకోండి, ఒక ఉదాహరణ తీసుకుందామంట. ఒక రసగుల్లా ఉంది, స్వీట్, ఇక్కడ ఫేమస్ బెంగాల్లో. సో ఇక్కడ దాని ఎగ్జాంపుల్ బాగా తీసుకుంటారు. సో రసగుల్లా తీసుకున్నారు అనుకోండి, మీకు రసగుల్లా అంటే చాలా ఇష్టం సపోజ్ అనుకోండి. మీకు రసగుల్లా ఒక పెద్ద, మీకు చాలా ఆకలి మీద ఉన్నారు, రసగుల్లా అంటే కూడా మీకు చాలా ఇష్టం, ఒక పెద్ద టబ్బు నిండా రసగుల్లాలు ఇచ్చారనమాట. వందలు రసగుల్లాలు ఉన్నాయి. సో మీరు చూసి చాలా ఆనందం వేస్తుంది. ఏమని, ఇన్ని రసగుల్లాలు అన్నీ నేను తినేద్దామనేసి అనుకుంటాం. తర్వాత మొదటి రసగుల్లా తిన్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది, అవునా అండి? చాలా ఆనందం కలుగుతుంది, ఎంతో మీరు చాలా ఎంజాయ్ చేస్తారనమాట. దాని తర్వాత రెండో తింటారు, మూడో తింటారు, నాలుగో తింటారు. 10 రసగుల్లా తిన్న తర్వాత ఎక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క లిమిట్ ఉంటుంది. కొంత 10 తినగలుగుతారు, కొంతమంది 20 కూడా తినగలుగుతారు. దాని తర్వాత మీ కెపాసిటీ 20 అనుకోండి, 20 తర్వాత ఇంకో 21 రసగుల్లా తినాలనుకున్నప్పుడు ఇంకా వద్దనిపిస్తుంది, చాలా అనిపిస్తుంది, అవునా? సో ఇది ఏంటంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకున్నాం, మనం ఒక విషయం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే, ఈ రసగుల్లా వల్ల నాకు ఆనందం లభిస్తుంది అనేసి మనం ట్రై చేస్తున్నాం ఎంజాయ్ చేయడానికి. ఇన్ని రసగుల్లాలు, ఒక రసగుల్లాలు ఇంత ఆనందం ఇస్తే, ఇన్ని రసగుల్లాలు ఎంతో ఆనందాన్ని మనకి ఇస్తాయి అంటే, ఎంత ఎక్కువగా ఇంద్రియతృప్తి చేస్తే అంత ఎక్కువ ఆనందాన్ని మనం అనుభవించవచ్చు అనే ఈ ఉద్దేశంతో మనం ఎంతో ఊహించుకుంటాం అనమాట. ఊహించుకొని ఒక రసగుల్లా తింటాం, చాలా ఆనందంగా ఉంటుంది. కానీ మీరు ఒక విషయం గమనించారా? మొదటి రసగుల్లా మీరు ఎప్పుడైతే తింటారో, 10వ రసగుల్లా మీరు తిన్నారనుకోండి, ఫస్ట్ రసగుల్లాతో మీకు ఎక్కువ ఆనందాన్ని అనుభవిస్తారు. 10వ రసగుల్లాలో ఓకే, అంత ఆనందం తక్కువైపోతుంది ఆనందం. ఇంక 20 వచ్చేసరికి ఇంకా ఆనందం ఏమి ఉండదు అనమాట. ఇంకా 21 వచ్చేసరికి విరక్తి పుట్టేస్తుంది అనమాట. అంటే అదే రసగుల్లా మీకు ఎప్పుడైతే ఫస్ట్ రసగుల్లా ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, అదే 21 రసగుల్లా ఏంటంటే మీకు విరక్తి పుట్టేస్తుంది అనమాట. అప్పుడు మీకు ఇంకా ఏమనిపిస్తుందంటే, మీ పొట్ట నిండిపోయింది, మీ కడుపు నిండిపోయింది, మీకు అనిపిస్తుందంటే ఇంకా ఎన్నో రసగుల్లా ఉన్నాయి, తినాలి. మన మైండ్ ఏమంటుంది, అరే ఇవన్నీ తినాల్సిందే, ఎలా, మన కడుపు నిండిపోయింది, ఇప్పుడు ఎలా? అదొక ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇదొక రకమైన ఫ్రస్ట్రేషన్. దీన్ని క్రోధానికి గురి చేస్తుంది. మళ్ళీ మనం తినలేకపోయాను, ఇన్ని రసగుల్లాలు ఛాన్స్ దొరికింది, ఎప్పుడు ఇంత ఛాన్స్ దొరకదు మనకి, ఛాన్స్ దొరికినప్పుడు తినలేకపోయాను, ఎంజాయ్ చేయలేకపోయాను, అదొక ఫ్రస్ట్రేషన్. అలా అనమాట. ఇంకా అసలు తినడానికి దొరకకపోతే ఆ హ్యాంకరింగ్తో ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇంకా తినడానికి దొరికినా కానీ లాభం లేదనమాట. సో ఒకవేళ ఇంకా మీరు అప్పుడప్పుడు చూస్తుండొచ్చు, మీరు చాలా వెరైటీలు ఉన్నాయి, పెద్ద ఫీస్ట్ ఉంటుంది అనుకోండి, చాలా ఐటమ్స్ ఉన్నాయనుకోండి, చూడగానే అరే ఇక్కడ 16 ఐటమ్స్ చెప్పను అంటే 56 పదార్థాలు, రకరకాల వంటకాలు ఉన్నాయి, ఎన్నో స్వీట్లు, హాట్లు అన్నీ ఉన్నాయన్నమాట. ఏదో తినేద్దాం అనుకుంటాం, 56 వెరైటీలు, అందులో 4 వెరైటీలు తినే వరకు మన పని అయిపోతుంది. అప్పుడు ఇంకా ఫ్రస్ట్రేషన్, ఇంకా 50 వెరైటీలు నేను టేస్టే చేయలేకపోయానే, అదనమాట. అంటే ఈ యొక్క వాసన, అంటే ఈ యొక్క చేతనతో మనం, అంటే కామ వాసనని పూర్తి చేసుకోవడానికి మనం ట్రై చేసాం అనుకోండి, అది ఎప్పుడు పూర్తవుతుందంట. ఎందుకంటే మన బాడీ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట, కొన్ని పరిధుల్లోనే మనం శరీరం ద్వారా ఈ యొక్క కామవాసనని పూర్తి చేసుకోలేం. కానీ ఈ కామవాసన దీని ద్వారా పూర్తి అవ్వదు. ఎందుకంటే అసలు ఇది కామవాసన అనేది మనకి, ఇది అసలైంది, ఈ విధంగా మనం ఆనందాన్ని అనుభవించలేమండి. ఆనందము అనేది ఆధ్యాత్మిక రూపంలోనే మనం అనుభవించగలుగుతాం. అది ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం, అసలైన ఆనందము ఏదైతే ఉందో, ఆధ్యాత్మిక ఆనందము, అది పెరుగుతూ ఉంటుంది. ఆనందాంబుది వర్ధనం. ఈ యొక్క జడానందం, అంటే దీని జడానందం అంటారన్నమాట. జడ జగత్తులో లేకపోతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో మీ భౌతిక సుఖాన్ని జడానందం అంటారు. మనకు భక్తుల సంరక్షణలో ఇంకా కొన్ని చోట్ల వస్తుందంట. ఈ జడానందం అనేది చాలా తక్కువ అంట. దీనికి ఎన్నో కోట్లాది రేట్లు బ్రహ్మానందం అనేది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంటారు. బ్రహ్మసుఖం అంటే మన మాయావాదులు ఉంటారు కదా, బ్రహ్మజ్యోతిలో లీనమయ్యి కలిగే ఆనందాన్ని బ్రహ్మానందం అంటాం అన్నమాట. బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందం ఇంకా ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి ఈ భౌతిక ఆనందం కన్నా. అంతే కదండి, లేకపోతే ఆ మాయావాదులు అక్కడ దాని వెనకాల ఎందుకు పడతారు? ఏదో దీనికన్నా ఎక్కువే దాంట్లో ఆనందం దొరుకుతుంది కాబట్టి. కానీ ఈ ఆధ్యాత్మిక ఆనందం అనేది ఈ బ్రహ్మానందం కన్నా కూడా ఎన్నో కోట్ల రేట్లు ఎక్కువ ఆనందాన్ని మనకు ప్రదానిస్తుందంట. సో మరి
అందుకే ప్రభుపాదులు అని అంటారు, ఇక్కడ ఇంకో తాత్పర్యంలో రాస్తారు, ఇంకో చోటు ఉంది, అది ఎలాగో వస్తుంది కానీ ఇక్కడ సందర్భం ఉంది కానీ చెప్పేస్తున్నా. సో అందుకే ప్రభుపాదులు అంటారు, ఇక్కడ ఏదో కొంచెం ఆనందం అనేది వెంటనే మీకు ఎంజాయ్ చేయగలుగుతారు. మొదటిసారి రసగుల్లా తీసుకున్నప్పుడు ఏదో కొంచెం ఆనందం మీకు కలుగుతుంది. ఆ ఆనందం కలిగే ఓ ఫీలింగ్ ఏదైతే ఉందో దానివల్లే అది మొత్తం సమస్యకి కారణం. దానివలన మీరు దాని పట్ల ఆసక్తి అనేది పెరిగిపోతుంది. అందుకే అనమాట. సో ఇది సమస్యకు గురి చేస్తుంది మనకి. అందుకని మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో మరి ఎలా దీని నుంచి బయటపడడం అనేది కూడా ఈరోజు కృష్ణుడే, మనం ఈరోజే చర్చించుకుందాం. ఈరోజే కృష్ణుడు చెప్తాడు ఈ వచ్చే శ్లోకాల్లోనే. ముందు కామం అంటే ఏమిటి, అది ఎలా మిమ్మల్ని అంధకారంలో పడేస్తుంది, మీ యొక్క చేతనాన్ని మొత్తంగా కప్పిపెట్టేస్తుంది అనే విషయాన్ని ముందు కృష్ణుడు చెప్తాడు ఇక్కడ. దాని తర్వాత ఈ యొక్క కామం అనేది ఎక్కడెక్కడ నివసిస్తుంది, ఇది మన శత్రువు చెప్పేసరిగా ఫస్ట్ శ్లోకంలోనే వైరణం, ఇది మన వైరి, మన యొక్క శత్రువు. ఇప్పుడు మన శత్రువు ఎక్కడెక్కడ దాక్కొని, మన శరీరంలో ఎక్కడెక్కడ దాక్కొని ఉన్నాడు, ఆ శత్రువు యొక్క జాడ ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది కృష్ణుడు చెప్పేస్తాడు మనకు కొద్దిసేపటి తర్వాత మనం చూస్తాం. దాని తర్వాత ఇప్పుడు ఆ శత్రువుని ఎలా మనము తరిమి కొట్టాలి, శత్రువుని ఎలా నాశనం చేయాలి, అంటే శత్రువుని ఎలా చంపేయాలి అనే విధంగా ఇప్పుడు శత్రువుని ఎలా జయించాలి అనే విషయాన్ని కృష్ణుడు లాస్ట్కి చెప్తాడు అన్నమాట, సొల్యూషన్. సో మనం ఈ స్టేజెస్ ఇప్పుడు మనం చర్చించుకున్నాం కదా, అన్నీ చూద్దామంట. ఫస్ట్ శత్రువు అంటే ఎవరో మనం తెలుసుకోవాలి ముందు. అసలు చాలామందికి అర్థం కాదు ఈ కామం అనేది మన పెద్ద శత్రువు అనే విషయమే చాలామంది అర్థం చేసుకోరు. అంటే డివోటీస్ అంటే మనకి భక్తులకి తెలుసు, కానీ బయట కర్మీలకైతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటే కామమే నా మిత్రుడు అనుకుంటారు. ఈ యొక్క క్రోధం కూడా మిత్రుడు అనుకుంటారు. సో ఇదేంటంటే కామం అనేది రజోగుణం చేత ప్రభావితమయ్యేది, ఇంకా మరియు క్రోధం అనేది తమోగుణం చేత ప్రభావితమయ్యేది. అందుకే మనం చెప్పేది మనము సత్సంగం, సత్వగుణంలో ఉన్న వ్యక్తులతో సాంగత్యం చేయాలి. మరియు సత్వగుణంలో మనము ఉండడానికి కావాల్సిన అలవాట్లను మనం అలవర్చుకోవాలి. తినే అలవాటు కానీ, పడుకునే అలవాటు కానీ, యుక్తాహార విహార అన్నిట్లో మనం ఎలా విహారం చేయాలి, ఎలా మన లైఫ్ స్టైల్ మొత్తం జీవన విధానాన్ని సత్వగుణంలో మనం జీవించే విధంగా ప్రయత్నిస్తే అది మనకు చాలా మంచిదన్నమాట. ఇవన్నీ యొక్క రజో ఇంకా తమో గుణ ప్రభావాల నుంచి మనం తప్పించుకోవచ్చు. అంటే అది మనం ఎలా ఈ సత్వగుణంలో జీవించవచ్చు అనే విషయాన్ని మనము జ్ఞానయోగ పాఠ అంటే లాస్ట్ సెక్షన్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది దానికి ఒక అధ్యాయం మొత్తం ఉంది ఈ 3 గుణాల గురించి. అప్పుడు మనం విస్తృత రూపంలో చర్చించుకుందాం. ఇక్కడ ఓన్లీ మీకు సంక్షిప్తంగా చెప్పాను అంతే. సో ఇప్పుడు మనం కొన్ని విషయాలు తెలుసుకుంటామంట. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ ఈ తాత్పర్యంలో చెప్పారనమాట ప్రభుపాదుల వారు. ఏంటంటే కామము క్రోధం అండి, ఈ రెండు పెద్ద మనకు శత్రువులు. కానీ వీటిని కూడా మనము ఎలా మిత్రులుగా మార్చుకోవచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్. అవునా? మీరు అనుకోవచ్చు ఈ కామం కూడా ఉంది కదండి, ఇప్పుడు ఆల్రెడీ కామం క్రోధం ఉంది మాకు, ఇప్పుడు దాన్ని ఏం చేయము. సరే, ముందు మెల్లిగా సత్వగుణం ద్వారా దాన్ని ఇంకోటి ఫ్యూచర్లో తగ్గించుకుంటాము, లేకపోతే దాన్ని తరిమేస్తాం. కానీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉంది కదా కామం క్రోధం అంటే, అప్పుడు మనకి ఇక్కడ ఉదాహరణలు ఇచ్చారన్నమాట. ఇవి ఏవైనా సరే అండి మనం భగవంతుడి సేవలో పెట్టేయచ్చు. ఏవైనా మనకి ఎలాంటి మన దగ్గర ఏమున్నా కానీ అది భగవంతుడి సేవలో యుక్తపరిస్తే అవి శుద్ధమైపోతాయి అన్నమాట. ఇక్కడ ఉదాహరణ ఇచ్చారన్నమాట. ఎలాగైతే హనుమంతుడు ఏం చేశాడంట, ఆయనకు ఉన్న ఈ క్రోధాన్ని అర్జునుడు ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారనమాట. అర్జునుడు, హనుమంతుడు వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళకున్న క్రోధాన్ని మొత్తం ఏం చేశారు, వాళ్ళ యొక్క శత్రువుల పైన చూయించారు. హనుమంతుడు ఏం చేశారు, లంకను కాల్చేశాడు, మొత్తం తగలబెట్టేశాడు లంకని హనుమంతుడు. అలా ఆయన యొక్క క్రోధాన్ని రావణుడి పైన వ్యక్తం చేశాడు అనమాట. అలాగే అర్జునుడు ఇక్కడ మనం చూస్తాము, కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, నువ్వు కూడా అలా చేయాలి అని. సో ఇక్కడ అర్జునుడు కూడా మనం చూస్తాము, అక్కడ యుద్ధంలో ఎంతోమందిని చంపేస్తారు కదా, యుద్ధమందిలో ఎంతోమంది శత్రువుల్ని హతమారుస్తాడు. అంటే దానికి ఎంతో ఇది కావాలండి, క్రోధం అనేది, ప్యాషన్ అనేది ఉండాలి. ప్యాషన్ నుంచే వచ్చేది కదా వెంటనే మెల్లగా. సో ఇక్కడ ఇవి రెండింటిని కూడా మీరు ఈ యొక్క క్రోధాన్ని, కామాన్ని, ఇవన్నిటిని మనము భగవంతుడి సేవలో యుక్తం చేయొచ్చు. మనము భగవంతుడి సేవలో యుక్తం చేస్తే అంటే కామం అంటే మన కోసం, మనము ఇంద్రియ తృప్తుల కోసం, మన ఇంద్రియాలని తృప్తించుకోవడం కోసం చేసే పనులు కామం అంటారు. అదే భగవంతుడి యొక్క ఇంద్రియాలని తృప్తిపరచడం కోసం చేసే పనులు అది ప్రేమ. సో అందుకని మనం కామాన్ని ప్రేమగా పరివర్తించాలి.
ఇదే మనకు ఉండే మార్గం అన్నమాట. ఈ విధంగా మనం చేయాలి. ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దామంట, ఈ కామము ఏ విధంగా వివిధ రకాల మనుషుల్లో, వివిధ రకాల ప్రాణుల్లో ఎలా వాళ్ళని అంధకారంలో వారి యొక్క చేతను కప్పేసి అంధకారంలో ఉంచుతుంది, మోహమాయలో పడేస్తుంది అనే విషయాన్ని మనం చూద్దామంట. ఓకే, ఇప్పుడు 3 లెవెల్స్. కామం అనేది ఎంత చేతనని కప్పేస్తుందో, కవర్ చేసేస్తుందో ఆ విషయాన్ని మనం చూద్దామంట. మొత్తం 3 లెవెల్స్లో చేయొచ్చు. అది నెక్స్ట్ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. 38వ శ్లోకం అండి. ధూమేనా వ్రీయతే వహ్నిర్ యథాదర్శో మలేన చ యతోల్భేనావృతో గర్భస్ తథా తేనేదమావృతం. ఇక్కడ చూడండి 3 ఉదాహరణలు ఇచ్చారనమాట. ఈ 3 ఉదాహరణల గురించి మనం చర్చించుకుందాం. ఒకటి వచ్చేసి, ఎలాగైతే ఒక మీరు మంట, అగ్నిని చూస్తారు కదా, ఎలాగైతే అగ్నిని దానిపైన ఉన్న స్మోక్, పొగ, దాన్ని ఎలా అయితే కవర్ చేసేస్తుంది కొద్దిగా. ఒకవేళ అగ్నితో పాటు పొగ కూడా వచ్చిందనుకోండి, అప్పుడు ఆ అగ్ని పవర్ కొంచెం తగ్గిపోతుంది. అవునా? మీరు అగ్ని చూడగలుగుతారు, కానీ ఆ స్మోక్ అది కొంచెం నల్లగా అది ఒక పొగ అనేది దాన్ని కొంచెం కప్పిపుచ్చేస్తుంది. అయినా మీరు కొద్దిగా అగ్నిని చూడగలుగుతారు ఈజీగా. ఇంకొకటి వచ్చేసి అద్దం, మిర్రర్ కవర్డ్ బై డస్ట్. అద్దం మీద ఎంతో దుమ్ము ధూళిపడి అది మొత్తం కవర్ అయిపోయిందంట. అద్దంలో మీరు ఎలా మన ఒక అద్దంలో చూసుకుంటాం కదా మన యొక్క ఫేస్ని, ముఖాన్ని. సో ఒకవేళ మొత్తం దుమ్ము ఉందనుకోండి, అద్దంలో మొత్తం నిండిపోయి, అప్పుడు మనం చూసుకోగలమా మన ఫేస్ని? మన యొక్క ముఖాన్ని మనం చూసుకోలేము. అవునా? అది సెకండ్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి, ఎలాగైతే ఒక గర్భంలో ఒక గర్భాన్ని, ఎలాగైతే అమ్మ వాళ్ళ గర్భంలో ఒక శిశువు ఎవరైతే ఉన్నారో ఆ శిశువు ఎలా మొత్తం గర్భం మొత్తం కవర్ చేస్తుంది ఒక శిశువుని. ఈ 3 రకాలుగా కవరింగ్ ఇచ్చారనమాట. అంటే ఇప్పుడు చూస్తే మీరు ఆ స్మోక్ అనేది చూసారు కదా, ఆ స్మోక్ అంటే పైన స్మోక్ని మనం పొగ అంటాం కదా. పొగ ఎలాగైతే ఈ యొక్క అగ్నిని కప్పిపుస్తుందో, అది అంతగా మొత్తం అగ్నిని కప్పిపుచ్చదండి. మీరు ఇంకా అగ్ని చూడగలుగుతారు, కొద్దిగా అగ్ని మీకు కనిపిస్తుంది. ఇంకా అగ్ని యొక్క ఫైర్ కూడా మీకు తగులుతుంది టచ్ చేస్తే. అంటే అది కంప్లీట్గా అంత స్ట్రాంగ్ కవరింగ్ కాదనమాట. పొగ యొక్క కవరింగ్ చాలా లైట్. ఓకే, అలా అగ్గికి కొంచెం మీరు గాలి వదిలారనుకోండి, అప్పుడు ఇంకా అగ్గి పెద్దగా అవుతుంది అనమాట. దాన్ని కొంచెం మీరు ఇంకొంచెం గాలి వస్తే. సో అలా అనమాట. ఇంకొకటి అంటే ఇది మనకు కంపేర్ చేస్తున్నారు, ఇక్కడ పోల్స్తున్నారు. ఈ ఒకటి ప్రభుపాద వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆచార్యులు. సో దీని యొక్క ఇలాంటి చేతన, ఈ అగ్ని అనేది చేతనను, ఇలాంటి చేతన ఏంటంటే మన మనుషుల్లో ఉందంట. అంటే మనుషుల యొక్క చేతన ఎలాగైతే అగ్గి యొక్క మంటని, దాని యొక్క పవర్ని ఈ యొక్క పొగ ఎలాగైతే కవర్ చేసేస్తుందో, కప్పిపుచ్చేస్తుందో అలా అనమాట. కప్పబడి మావి చేత కప్పబడి శిష్యు. ఓకే, సో అలా అనమాట. ఇది మనుషుల చేతనని ఎలా కామం అనేది కప్పేస్తుంది అంటే, ఇక్కడ ఏంటంటే మనం మళ్ళీ కంపేర్ చేద్దాము. రెండవ ఉదాహరణ వచ్చేసి, ఏదైతే ఒక అద్దం దర్పణం, అద్దంని ఎలాగైతే దుమ్ము ధూళి ద్వారా, అవి నీకు కనిపించదండి ఫేస్, దుమ్ము ధూళి ఫుల్గా ఉందంటే కనిపించదు. కానీ కొంచెం మీరు దాన్ని ఈజీగా కొంచెం కష్టపడితే దాన్ని క్లీన్ చేసేస్తే, కష్టపడి క్లీన్ చేస్తే అప్పుడు మీరు కనిపించవచ్చు అనమాట. ఇంకా గర్భాన్ని అయితే ఫుల్గా కవర్ ఉంటుంది, అది ఇంకా వాళ్ళకి ఇంకే ఛాన్స్ లేదు ఆ కవరింగ్ తొలగించుకోవడం గర్భం లోపల ఉన్నప్పుడు. సో ఈ యొక్క రెండవ ఉదాహరణ ఏదైతే అద్దం మీద ధూళి దుమ్ము ఉందంటారో, అదేంటంటే ఒక పశువు పక్షుల్లో, ఇలాంటి ప్రాణుల్లో ఈ యొక్క చేతన ఎలా కామం వాటిని కప్పిపేస్తుంది అని. వీళ్ళది కొంచెం స్ట్రాంగ్ అనమాట. కవరింగ్ అనేది మన అగ్ని కన్నా కవరింగ్ ఇక్కడ మన అద్దానికి ఎక్కువగా కవర్ చేస్తుంటుంది. ఇంకా మూడవది వచ్చేసి గర్భాన్ని అయితే ఫుల్ కవరింగ్ ఉంటుంది. అది ఎవరికంటే దాంట్లో పోల్చి చెప్తున్నారు ఇక్కడ. ఆ పోల్చి చెప్పేది అంటే ఈ యొక్క చెట్లు ఎవరైతే ఉన్నాయో వాటి యొక్క చేతన చాలా తక్కువ ఉంటుంది, అంతే కదండి. చేతన చెట్లకు అన్నిటికన్నా తక్కువ చేతన, దానికన్నా ఎక్కువ చేతన వచ్చేసి ప్రాణులకి, వేరే ప్రాణులకి, పశువు పక్షులకి. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ చేతన అనేది ఉందంటే మనుషులకి. సో అందరికన్నా ఎక్కువ చేతన వికసించి ఉందంటే మనుషులకి. సో అందుకనే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, మనుషుల్లో ఏంటంటే ఒక అవకాశం ఉందన్నమాట. కొంచెం ప్రయత్నిస్తే ఈ కృష్ణ భావనామృతం ద్వారా మీరు ఈ యొక్క అగ్గి ఎలా ఉందో దానికి కొంచెం ఇది పొగ ఉంది, కానీ
ఒక కొంచెం గట్టిగా ఊదితే అది పెద్ద మంటలాగా పెద్దగా అయిపోవచ్చు. అంటే అలా మన ప్రతి ఒక్కరిలో ఎంతో అంత కొద్దిగా ఉందండి శ్రద్ధ, భక్తి కొంచెం ఉందన్నమాట. ఇలాంటి వాళ్ళని నియోఫైట్‌తో కూడా కంపేర్ చేస్తున్నారు ప్రభుజీ. అంటే కొత్తగా భక్తిలో ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం శ్రద్ధ ఉన్నవాళ్ళు భక్తిలో. ఇలాంటి వాళ్ళకి మనం ఇంకా ప్రోత్సహిస్తే, ఇంకా అంటే భక్తి ప్రధానిస్తే వాళ్ళు ఇంకా భక్తి ద్వారా, కృష్ణ భక్తి ద్వారా వాళ్ళు ఇంకా ఆ యొక్క కామాన్ని మొత్తానికి తొలగించేయగలరు. ఈ యొక్క ఛాన్స్, ఈ యొక్క ఒకటి సంభవం ఒకటి మనుష్య జాతిలో మాత్రమే, మనుషులు మాత్రమే చేయగలరు. ఇది పశువులకి, చెట్లకి సంభవం కాదు. ఇది మన యొక్క విశేషం, మనిషికి ఉన్న విశేష గుణం అన్న విశేష పరిస్థితి మనిషిది, మంచి లాభం మనిషికి. సో అందుకే మనం చెప్తాం కదా, మీరు గుర్తుందో లేదో మనం చెప్పుకుంటాము భక్తులు భగవద్గీతలు కూడా, ఎవరైతే ఎక్కువ వాళ్ళ శరీరాల్ని ఎక్స్పోజ్ చేస్తారో, వాళ్ళ శరీరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, దుస్తులు అంటే డ్రెస్ సరిగ్గా వేసుకోకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏమవుతారంట, వచ్చే జన్మలో వాళ్ళు చెట్లై పుడతారంట. ఎందుకు ఇది అంటే వాళ్ళు ఇలా ఎక్స్పోజ్ చేస్తున్నారంటే వాళ్ళ యొక్క చేతనలో ఎంత కామవాసన నిండిపోయి ఉందో, చాలా కామంతో నిండిపోయి ఉన్నారంట. అంటే ఇంత కామంతో వాళ్ళ చేతన ఎంతగా కప్పిపోయిందంటే ఇంకా వాళ్ళ మనిషి జాతి మనిషి అని పనికిరాదు. అందుకే భగవంతుడు అంటాడు ఇలాంటి వాళ్ళకి అంటే తక్కువ చేతన, అలాంటి వాళ్ళకి ఇచ్చట్ల వృక్షాల యొక్క రూపంని, అంటే అలాంటి ప్రాణుల యొక్క శరీరాన్ని ఇచ్చేస్తారంట వాళ్ళకి. మనం అనుకోవచ్చు కదా, ఇదేంటి ఇలా ఎవరైతే ఎక్స్పోజ్ చేస్తారో వాళ్ళ శరీరాన్ని, వాళ్ళకి చెట్ల యొక్క శరీరాన్ని వచ్చే జీవితంలో చెట్లు ఎందుకు చెట్లగా ఎందుకు అవుతారని, వృక్షాల్లాగా ఎందుకు మారుతారని ఇదన్నమాట. ఎందుకంటే వృక్షాలు అన్నిటికన్నా తక్కువ చేతన ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువ కామంతో ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క చేతన ఇంకా ఎక్కువ కప్పేశారు కాబట్టి వాళ్ళకి చెప్తారు మీలాంటికి ఇదే, మీలాంటి వాళ్ళకి ఇదే బెస్ట్. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం చూసాం కదా ఎలా మన కవరింగ్. కాబట్టి మనకి దీనివల్ల ఒక హోప్, ఒక ఆశ అనమాట. అంటే మనుష్య జాతిలో ఒకవేళ మనము ఇలా కొంచెం శ్రద్ధ ఉన్న భగవంతుడి పట్ల ఈజీగా మనం దాన్ని ఇంకా పెంచుకొని ఈ కామాన్ని నుంచి తొలగించుకోవచ్చు. కానీ దానికి కావాల్సిన ఇంకొంచెం జ్ఞానాన్ని భగవంతుడు మనకి ఇక్కడ ఇస్తున్నాడు. ఇప్పుడు 39వ శ్లోకాన్ని చేద్దామంట. సో మీకు చెప్పాను కదా, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పురేణేన లేనచ. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క చేతనని ఎలాగైతే కప్పేస్తుందో ఈ యొక్క సనాతన శత్రువు, అంటే ఎప్పటికీ ఎన్నో జీవితాల నుంచి మనను ఈ యొక్క భౌతిక జగతంలో పేడేసిందంటే ఈ యొక్క కామం వల్లనే. సో ఇది మన సనాతన శత్రువు అని చెప్పేస్తున్నారు ఇక్కడ. సో ఈ కామరూపేణ కౌంతేయ ఇదేంటి, నిత్యవైరిన, ఎప్పటికీ మనకి శత్రువే. ఇలాంటి శత్రువు వల్లనే కదా మనం ఇక్కడ ఉన్నామని చెప్తున్నారనమాట. ఇంకోటి ఏంటంటే ఇది ఎలా కప్పిపుచ్చేస్తుందంటే, ఇంకా మనం దీనికి చెప్పాను కదా, దీన్ని మీరు సంతృప్తిపరచడానికి ప్రయత్నించామనుకోండి, దీన్ని శాంతపరచడానికి ప్రయత్నించామనుకోండి, అది ఎప్పుడు శాంతించదు. ఎలా అంటే ఇక్కడ ఉదాహరణ ఇచ్చారనమాట. ఇది ఒక అగ్గిలాగా మండుతుందని చెప్తున్నారు. అంటే మీరు అగ్ని మండుతుందండి, మంట, దాంట్లో మీరు ఒకవేళ దాన్ని శాంతపరుచుదామనేసి కొంచెం దాంట్లో ఇంకా పెట్రోల్ వేసారనుకోండి, ఏమవుతుంది, మంటలు పెద్దగా అవుతాయి కదా, ఇంకా అలాగనమాట. అంటే మనం ఎప్పుడైతే అనుకుంటామో కొంచెం ఇంద్రియ సుఖాన్ని భోగిస్తే కామం శాంతిస్తుంది అనుకొని, అలా అవ్వదండి. మీరు ఎన్నిసార్లు ఇంద్రియాన్ని భోగించడానికి ప్రయత్నిస్తే అన్నిసార్లు అంత ఆసక్తి పెరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మీ బంధనం అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది భౌతిక జగతంలో. అందుకే ఇక్కడ చెప్పారనమాట, ఈ కామవాసన వలనే మనుషులు ఈ యొక్క భౌతిక ప్రపంచం మనము చెప్పుకున్నాం కదా, జైలు లాంటిది అనేసి. ఈ జైల్లో ఖైదీలకి వేస్తారు కదండి, సంఖ్యలు వేస్తారు కదా, అలా అన్నమాట, షాకల్స్. దానివల్ల వాళ్ళు పారిపోలేరు, జైలు లోపల కూర్చొని ఉంటారు లేకపోతే. సో అలా దీనివల్ల ఈ కామవాసన వలన మనుషులు ఇక్కడే ఉండాలనుకుంటారు అనమాట. ఇక్కడ నాకేదో ఆనందం దొరుకుతుంది, ఆ ఆనందం దొరుకుతుంది అనే వేటలో వాళ్ళు ఎప్పుడు ఆశతో, ఎందుకంటే ప్రతిసారి చెప్పాను కదా, కొద్దిగా ఆనందం అనేది ఉందండి. ఆ కొద్దిగా ఆనందం చపల సుఖలభలాగిరి అంటే చాలా తక్కువ ఆనందం అంట. ఎలాగైతే మనకి చెప్తారు అంటే చాలా తక్కువ. మీరు ఎడారికి వెళ్ళిన తర్వాత ఒక్క చుక్క నీళ్ళు దొరికింది అనుకోండి, దాంతో మీ దాహం తీరుతుందా అంటే తీరదండి.
అలాగే ఇక్కడ కూడా ఆ కొంచెం సుఖం అనేది ఉంటుందంట. దానికోసం వీళ్ళు అనుకుంటారు ఇంకా సుఖం దొరుకుతుంది, ఇంకా సుఖం దొరుకుతుంది అనేసి ఇంకా వాళ్ళ ఆశలు పెరిగిపోతుంటాయన్నమాట. ఆ ఆశలు పెరిగిపోయి ఇంకా ట్రై చేస్తారు, అది ఇంకా ఎక్కువ సుఖం పెరగదనమాట. ఫస్ట్ మీకు సుఖం అనిపిస్తారు కదా ఏ విషయాన్ని భౌతిక జగత్తులో, అదే అన్నిటికన్నా హైయెస్ట్ అంట. తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఏదైనా వస్తువు తీసుకోండి, మరి ఇప్పుడు కొత్త మొబైల్ రిలీజ్ అవుతుంది, మీకు చాలామందికి క్రేజ్ ఉంటుంది కదా ఇవాళ రేపు మొబైల్ అని కొత్త మోడల్ రిలీజ్ అయింది, మొబైల్ మార్కెట్లో వచ్చేసింది అనుకోండి, వెంటనే ఎంతో అనుకుంటాం ఆ మొబైల్ నాకు దొరికితే ఆ మొబైల్ ద్వారా నేను ఎంతో ఆనందాన్ని పొందగలను అనేసి. ఒకవేళ ఆ మొబైల్ తెచ్చేసుకుంటాం, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది మనకి. ఒక నెల 2 నెలల తర్వాత ఇంకా అంత ఆనందం అనిపించదు. అప్పుడు మార్కెట్లో ఇంకో కొత్త మొబైల్ వస్తుంది, అప్పుడు అనుకుంటా అరే ఇంకో నెల తర్వాత కొనేది ఉండే మొబైల్, ఆ మొబైల్ దొరికింది నాకు అని. అవునా? అంటే ఈ మొబైల్కి మనకు ఆనందం ఇవ్వట్లేదు, ఈ ఫ్రస్ట్రేషన్ ఇవ్వడానికి అప్పుడే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. సో అందుకనే ఈ భౌతిక వస్తువులు, భౌతిక విషయాలు మనం ఎప్పుడూ ఆనందానికి శాశ్వతమైన ఆనందం ఇవ్వవు. అవి చపల సుఖం, అంటే కొంచెం సుఖం ఇస్తుంది. దాని తర్వాత మీకు ఇచ్చేది ఫైనల్గా మాత్రం దుఃఖాన్ని. అది మళ్ళీ వేరే దగ్గర వచ్చినప్పుడు ఇంకా చూద్దామంటే, కానీ ఇప్పుడు మనం ముందుకెళ్తాం. ఎందుకంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అంతే. అప్పుడు మనము దీని నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాం, లేకుంటే ప్రయత్నించాము. అదే కదా నేను చాలామంది చూసేది. ఓకే, ఇప్పుడు మనం ఇంకోటి చేస్తున్నాం అనమాట. అదేంటంటే నేను చెప్పాను కదా, ఈ యొక్క శత్రువు ఎక్కడెక్కడ కూర్చొని ఉన్నాడు, ఆయన జాడ, శత్రువు యొక్క జాడ మన శరీరంలోనే ఎక్కడెక్కడ ఉన్నాడంట శత్రువు. ఈ యొక్క కామం అనేది ఎక్కడ చూద్దాం. ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యాధిష్టానముచ్యతే ఏతే విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఇంద్రియాణి మనోబుద్ధి, ఈ 3 చోట్ల చెప్పారండి. ఇంద్రియాణి మనోబుద్ధి చాలా సింపుల్ కదా, ఈజీ అయిపోయింది. మీకు సంస్కృతం కూడా నేర్చేసుకుంటున్నారు అనుకుంటా, సంస్కృతం కూడా అర్థమైపోతుంది. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలు, మనో అంటే మనస్సు, బుద్ధి సెన్సెస్, మైండ్, ఇంటెలిజెన్స్. ఈ 3 చోట్ల ఈ కామం అనేది కూర్చొని ఉందంట. దీస్ ఆర్ ద సిట్టింగ్ ప్లేసెస్ ఆఫ్ లస్ట్. సో ఇక్కడ కూర్చున్న తర్వాత దీని ద్వారా ఏం చేస్తుందంటే జ్ఞానం ఆవృత్య దేహినం, మనము మన యొక్క జ్ఞానాన్ని ఆవృతం అంటే కవర్ చేసేస్తుందంట. అంతే కదా, మనకు జ్ఞానం ఉండేది ఇక్కడే కదా, మన మైండ్లో, ఇంటెలిజెన్స్, బుద్ధిలో ఇక్కడే కదా. అక్కడ కూర్చొని దాన్ని మంచి కవర్ చేస్తుందంట. సో చాలా తెలివైంది కదా మన ఎనిమి, అంటే మన శత్రువు. ఇక్కడ ఏం రాశారంటే దీనివల్ల ఏమవుతుంది, జ్ఞానాన్ని కవర్ చేయడం అంటే ఏంటి ప్రభుజీ అంటే, ఇక్కడ ఏం లేదండి. జ్ఞానాన్ని కవర్ చేయడం అంటే మీరు ఆత్మ, భగవంతుడి యొక్క మీరు సేవకులు అనే విషయాన్ని మీకు మర్చిపోయేలా చేస్తుంది అనమాట. మిమ్మల్ని ఇలా అర్థం చేసుకుంటుంది, మనం ఈ శరీరం ద్వారానే ఈ సుఖాన్ని అనుభవించాలి, ఇలాంటి విషయాల్ని. యస్యాత్మబుద్ధి కుణపేత్రిధాతుకే స్వధికలాతాదిషు భౌమజయిజ్యది యత్తీర్థబుద్ధి శలిలేన కర్హిచే జానేషు అభిజ్ఞేషు సయేవ గోకరః. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఈ శరీరాన్నే అని ఆలోచిస్తారంట. ఇది మన తాత్పర్యంలోనే ఇచ్చారు ఈ శ్లోకం, భాగవతం శ్లోకం, ప్రభుపాదుల వారు. సో అప్పుడు మన శరీరము ఇంకా చాలా, అంటే మన శరీరానికి సంబంధించిన మనుషులు, అంటే మన కుటుంబ సభ్యులు, ఇక్కడ మన కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ ఆత్మలుగా చూడట్లేదు. నా శరీరం నుంచే పుట్టుకొచ్చింది, ఇది ఇంకో శరీరం, అంటే ఇది కూడా నా శరీరమే, దాని యొక్క సంబంధం ఉంది. ఆ శరీర సంబంధంతో వాళ్ళు అనుకుంటారంట ఇది కూడా వీళ్ళ ద్వారా కూడా నేను భోగిస్తాను, ఎంజాయ్ చేస్తానని. సో దీని ద్వారా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ శరీరం, నేను పుట్టిన స్థలము, ఇదే నాకు ఎంతో ముఖ్యం, ఇదే ఎంతో నాకు ఆదర్శం, దీనికి మన ఆరాధ్య వస్తువు అని అనుకుంటారంట. దాని తర్వాత ఇలాంటి వాళ్ళు ఒకవేళ తీర్థస్థలాలకు వెళ్ళినా కానీ వాళ్ళు ఏం చేస్తారంట, అక్కడ వెళ్ళి మనం తీర్థస్థలంకి ఎప్పుడైనా వెళ్తే అండి, దాని యొక్క పర్పస్, దాని యొక్క కర్తవ్యం ఉండాలంటే ఆ తీర్థస్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థస్థలంలో శుద్ధ భక్తులు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు ఎంతోమంది నివసిస్తుంటారనమాట. ఆ శుద్ధ భక్తుల నుంచి, వాళ్ళ ముఖాల నుంచి మనం భగవంతుడి గురించి వినాలి. దానికోసం అసలు యాక్చువల్గా మనము ఆ యొక్క తీర్థస్థలాన్ని సందర్శించాలి. ఇది అప్పుడు మనం ఆ తీర్థస్థలాన్ని సందర్శించితే దాని యొక్క పరిపూర్ణత. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, వెళ్ళేసి అక్కడ మహా అంటే ఒక స్నానం చేసి వచ్చేస్తారనమాట. అక్కడ నదిలో స్నానం చేసి వచ్చేస్తారంట. ఎలా అంటే వీలాంటి వాళ్ళని ఒక
యాస్ ఆర్ కౌ, గో కరహ, గో అంటే మన ఆవు, కరహ అంటే గాడిద. అంటే వీళ్ళని ఒక ఆవు మరియు గాడిదతో పోల్చారనమాట, ఇలాంటి వాళ్ళని, ఇలాంటి చేతన ఉన్న వాళ్ళని. ఎందుకంటే వాటికి కూడా ఆన్లైన్ చేతున్నాయి కదా, వాళ్ళకి అర్థం కాదనమాట. వెళ్ళి అవి కూడా అక్కడ నీళ్ళు స్నానం చేసి వచ్చేస్తాయి అనమాట. ఎనీవే, సో ఇదేనమాట పరిస్థితి. ఇంకా క్లియర్గా చెప్తున్నాను ఎలా మన ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎలా మన చేతనని కవర్ చేసేసి ఉంచేస్తుందో, ఇంకా క్లియర్గా మనకు వచ్చే శ్లోకంలో కూడా కృష్ణుడు చెప్తాడు, అది కూడా చూసేసుకుందాం. తస్మాత్వం ఇంద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. సో ఇలా కప్పిపుచ్చేసి ఏం చేస్తుందంటే మన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని రెండింటినీ నాశనం చేస్తుందంట. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడు అర్జునుడికి, తస్మాత్వం ఇంద్రియాణి ఆదౌ, నువ్వు ఆదిలోనే నీ యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకో, ఈ యొక్క శత్రువుని దీన్ని హతమార్చు, ఎందుకంటే ఇది పాపానికి గురి చేస్తుంది నిన్ను, నీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేసేస్తుంది. జ్ఞాన విజ్ఞానం అసలు ఏంటి, దాని అర్థం ఏంటి? చాలామందికి అర్థం, జ్ఞాన అంటే ఏదో నాలెడ్జ్, కరెక్టే అండి, జ్ఞానం అంటే నాలెడ్జే, కానీ దేని గురించి? జ్ఞాన అంటే మనం ఫస్ట్లోనే నేర్చుకున్నాం 2వ అధ్యాయంలో, దాన్ని జ్ఞాన యోగా జ్ఞాన అంటాం, సంఖ్య కానీ అంటాం. ఎందుకంటే జ్ఞాన అంటే అక్కడ మనం ఏం నేర్చుకున్నాం, మనము మన ఆత్మ మన శరీరానికి ఉన్న భేదం, వ్యత్యాసం ఏంటనేది మనం నేర్చుకున్నాం అక్కడ, తేడా. సో మనకి మన శరీరానికి మనం ఆత్మకు తేడా, అది మనం అర్థం చేసుకోవాలంట. ఇది ఎప్పుడైతే అర్థం చేసుకుంటే అది జ్ఞానం. అంటే మనకు జ్ఞానం ఉంది అని, ఏదో మనకు మొబైల్ గురించి తెలుసు కాబట్టి, లేకపోతే ఇంకో టీవీ గురించో తెలుసు, లేకపోతే సినిమాల గురించో తెలుసు అంటే అది జ్ఞానం కాదనమాట. జ్ఞానం అంటే మనకు ఇది తెలుసుకోవడం, నేను ఆత్మని, ఈ శరీరం అనేది వేరు, దీని యొక్క తేడా తెలుసుకోవడం ఫస్ట్ జ్ఞానం. విజ్ఞానం అంటే ఏంటి అంటే నా ఆత్మకి ఇంకా భగవంతుడికి, పరమాత్ముడికి సంబంధం ఏమిటి, ఈ సంబంధాన్ని తెలిసిన వాడు, భగవంతుడి గురించి తెలిసిన వాడు, ఆత్మ గురించి, ఆత్మ భగవంతుడికి సంబంధం ఏంటి అని తెలుసుకున్నవాడు విజ్ఞానవంతుడు. అంటే ఇలాంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇలా నాశనం అయిపోయి మనను మోహమాయలో పడేస్తుంది. ఇంకా మనం ఏమనుకుంటామంటే ఈ శరీరమే నేను, అందుకే ఈ జగత్తులో ఉన్నాయన్నీ నేను భోగించడానికే ఉన్నాను అనే విషయంతో ఆ మోహమాయలోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఇంకా ఇంపార్టెంట్ చూసుకుంటూ వెళ్తాము. ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ విషయం అండి మనం చూసేది. ఇది మొత్తం ఇప్పుడు మన శత్రువు గురించి బాగా తెలుసుకున్నాం. మనం శత్రువు మనని ఎలా ఆక్రమించేసి మనల్ని ఎలా హతమారుస్తాడో, ఎలా నాశనం చేసేస్తాడో అనే విషయం తెలుసుకున్నాం. ఎక్కడ శత్రువు కూర్చుంటాడో కూడా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఆ శత్రువుని కంట్రోల్ చేయడం, ఆ శత్రువుని తరిమి కొట్టడం ఎలా, జయించడం ఎలా శత్రువుని, ఆ విషయాన్ని మనం చర్చించుకుంటాం. దీనికి కావాల్సిన కొంచెం ఏదైతే మనకు ఒక జ్ఞానం, ఇంకొక రకమైన జ్ఞానం ఏదో కావాలో అది ఇక్కడ మనకి 42వ శ్లోకంలో ఇస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది. కావాలంటే మీరు మెమరైజ్ కూడా చేసుకోవచ్చు, అంటే కంఠస్థం చేసుకోవచ్చు. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహ. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఇంద్రియాణి పరణ్యాహుర్ అంటే ఇవి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో ఇవి ఒక భౌతిక శరీరం కానీ భౌతిక వస్తువులు కానీ దానికన్నా పైన, అంటే ఆహుర్ అంటే దానికన్నా అంటే ఉప్పర్ పైన ఉన్నాయన్నమాట. అంటే అన్నిటికన్నా కింద ఉన్నది ఏంటంటే మన భౌతిక డల్ మ్యాటర్. అంటే మన శరీరం కూడా డల్ మ్యాటరే చెప్పాలంటే. మన శరీరం కానీ భౌతిక శరీరం కానీ, అంటే స్థూల శరీరం, లేకపోతే ఏవైనా భౌతిక వస్తువులు, ఇవన్నీ విషయ వస్తువులు చెప్పాలంటే ఇంకా గట్టిగా. సో అన్ని విషయ వస్తువులు వచ్చేసి అన్నిటికన్నా కింద ఉంటాయంట. దానిపైన అంటే దాన్ని కంట్రోల్ చేసేది, దానిపైన ఉండేది ఏంటంటే దానిపైన ఉండేది ఇంద్రియాని పరణ్యాహు, ఇంద్రియాలు, సెన్సెస్, ఇంద్రియాలు. ఇంద్రియాని పైన ఇంద్రియేభ్యో పరం మనః, ఇంద్రియాల పైన ఉండేది మనస్సు. మనసస్తు పరా బుద్ధిర్, మనస్సు పైన ఉండేది బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహా, అంటే బుద్ధి పైన ఉండేది నువ్వు ఆత్మ. అంటే అన్నిటికన్నా కింద ఉండేది వస్తువులు, విషయ వస్తువులు, దానిపైన ఉండేది మన యొక్క ఇంద్రియాలు, పైన మనస్సు, మనస్సు పైన బుద్ధి, బుద్ధి పైన మనం అంటే ఆత్మ.
ఇది మొత్తం ఒక హైరార్కీ అనమాట, సీక్వెన్స్, ఇలా లెవెల్స్ చెప్పారు. ఇప్పుడు ఇది ఏంటంటే అనేది మనం చూద్దాం. మామూలుగా ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఎవరైతే భక్తుడు కాదో కామవాసన వల్ల అంటే కామవాసన వల్ల మొత్తం ఆయన ఒక చేతనంతా కవర్ అయిపోయిన అతను, మోహమాయలో ఉన్న అతను ఏం చేస్తాడంటే అతను ఒక ఇంద్రియ వస్తువు ఉంటుంది కదా, ఇంద్రియాన్ని భోగించే విషయ వస్తువు, ఆ విషయ వస్తువు పట్ల ఈ యొక్క ఇంద్రియాలు ఆకర్షితం అయిపోతాయి. తో ఆ ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మనస్సును కూడా లాగుతాయి అనమాట. అప్పుడు ఇంద్రియాలు, ఈ విషయ వస్తువు ఏం చేస్తుంది, మన యొక్క ఇంద్రియాలని లాగుతుంది. ఆ ఇంద్రియాలు మనస్సును లాగుతాయి. ఆ మనస్సు ఏం చేస్తుంటే బుద్ధిని కూడా లాగుతుంది. ఆ బుద్ధి ఏం చేస్తుందంటే మనల్ని కూడా లాగుతుంది. మనం ఇంకా అందులోనే మునిగిపోతాం అనమాట. అందులో భోగించడంలో ఆ యొక్క విషయ వస్తువులోనే మునిగిపోతుంది మన చేతన అంతా. ఇలా మనం నాశనానికి దారితీస్తామంట. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా కృష్ణుడు ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. దీనికోసమే ఇది యాక్చువల్లీ ఈ యొక్క చర్చ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి అనే విషయాన్ని మనము చర్చించుకుంటాం. అందుకని మనము ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారనమాట, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ముందు, ఈ సీక్వెన్స్. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు కానీ ఇంకో దగ్గర ఇస్తారు, ఆ ఉదాహరణ మీకు చెప్తాను, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. సో ఇది ఒక రథాన్ని, ఒక రథం ఉంది కదండి, ఒక రథం ఉందనుకోండి, దానికి 5 గుర్రాలు ఉన్నాయనుకోండి. చారియట్, రథం అంటే మీకు అర్థమైపోయింది అనుకుంటా. చారియట్ రథం అయితే అది ఉందో, ఆ రథాన్ని మన శరీరానికితో పోలుస్తాం అక్కడ మనము ఈ ఉదాహరణలో. ఓకే, 5 గుర్రాలని మనం 5 ఇంద్రియాలు, మన కళ్ళు, ముక్కు ఇవన్నీ అనుకోండి, 5 ఇంద్రియాలతో పోలుస్తున్నాము. 5 గుర్రాలు, ఎందుకంటే రథం గుర్రాలే కదండి నడిపేది. దాన్ని ఒకతను కంట్రోల్ చేస్తాడు, అవునా, సారథి కంట్రోల్ చేస్తాడు కదా. సారథి ఎలా కంట్రోల్ చేస్తాడు, వాటికి కొన్ని తాడులు ఉంటాయి. ఆ గుర్రాలని కట్టేసి ఆ గుర్రాలని పట్టుకొని ఆ తాడులతో ఆ గుర్రాలని ఆ తాడులు అయితే ఉన్నాయో, ఆ తాడులు రీన్స్, ఆ రీన్స్ ఏంటి, తాడులు ఏవి ఉన్నాయో అది మన మైండ్, మనస్సు. దాని తర్వాత ఒక వ్యక్తి సారథి అయితే ఉన్నారో, ఆ సారథి వచ్చేసి బుద్ధి, ఇంటెలిజెన్స్. ఇంకా ఆ యొక్క రథంలో కూర్చొని ప్రయాణిస్తున్న వ్యక్తి మనం, ఆత్మ. ఇప్పుడు మీకే అర్థమైపోతుంది. ఇప్పుడు మన ఈ రథంలో మనం ప్రయాణిస్తున్నాం, ఈ శరీరంలో ప్రయాణిస్తున్నాం, ఇది ఒక వాహనం, మనకి రథం అనేది వాహనం. ఓకే, ఇప్పుడు మనం గమ్యానికి చేరుకోవాలి, మనకు కావాల్సిన గమ్యానికి. మనకి ఎక్కడ కావాలో మనకు తెలుసు, భగవద్ధామానికి వెళ్ళాలి, దానికి దారి తెలుసు, భక్తి యొక్క మార్గం ద్వారా వెళ్ళాలి. సో ఈ మార్గంలో మనం ప్రయాణించాలి అనుకుంటే, సో మనకు అంటే ఒక ఆత్మ, ఎవరైతే ప్యాసింజర్, ఎవరైతే ప్రయాణిస్తున్నారో వాహనంలో, రథంలో, ఆయనకి అక్కడ చేరుకోవాలి అంటే ఆయన ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో రథం వెళ్ళాలి, అప్పుడే కదా చేరుకునేది. ఆయనకు తెలుసు రూట్. సో ఒకవేళ దానికి మనం ఏం చేయాలి, అప్పుడు ఈ బుద్ధి అనేది ఏంటి, ఆ బుద్ధి మన ఇది యొక్క గుర్రాలని కంట్రోల్ చేస్తుంది. గుర్రాలని ఒక డైరెక్షన్లో, అన్ని 5 గుర్రాలు ఒకే డైరెక్షన్లో మనకు వెళ్ళాల్సిన దారిలో వెళ్తే అప్పుడు మనం గమ్యాన్ని చేర్చుకోవచ్చు. కానీ ఒకవేళ ఒక గుర్రం అనుకుంటుంది, అటు బాగుంది అక్కడ వెళ్ళడానికి, నాకు అక్కడ వెళ్ళాలనిపిస్తుంది అని అటువైపు వెళ్తుందంట, ఎడం వైపు. ఇంకో గుర్రం అంటే కుడివైపు, ఇంకో గుర్రం ఎడం వైపు, ఇంకో గుర్రం ముందుకి, ఇంకో గుర్రం ఇంకో సైడ్ వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుందండి, రథం గమ్యాన్ని చేరుకోగలదా? మీరే ఆలోచించండి. మన యొక్క రథము గమ్యానికి చేరుకోగలదా? లేదు, అవునా? అప్పుడు మనం గమ్యానికి చేరుకోలేము. అలాగే అనమాట, మన యొక్క ఇంద్రియాలు ఒక్కొక్కటి ఒక్కోవైపు లాగుతున్నాయి అనుకోండి, మనం దాన్ని నియంత్రణలో ఉంచుకోలేదంటే అప్పుడు మనం మన గమ్యాన్ని చేరుకోలేము. దానికి ఎవరు గట్టిగా స్ట్రాంగ్ ఎవరు ఉండాలండి? బుద్ధి, అవునా? బుద్ధి గట్టిగా ఉండాలి. అది కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్గా ఉంటే అది ఎలా కంట్రోల్ చేస్తుందండి? ఆ యొక్క గుర్రాల్ని ఎలా నియంత్రిస్తుంది? ఆ యొక్క రీన్స్, అవి మీరు రోప్స్ కానీ రీన్స్ కానీ అంటారు, తాళ్ళు, వాటి ద్వారా. ఆ తాళ్ళు అంటే మనస్సు. అంటే ఈ బుద్ధి మనస్సుని కంట్రోల్ చేయాలి, అవునా? బుద్ధి ఎప్పుడైతే మనస్సును నియంత్రించగలదో అప్పుడు ఆ మనస్సు ఆ ఇంద్రియాల్ని నియంత్రించగలవు. ఆ మనస్సు ఇంద్రియాల్ని నియంత్రించగలిగితే, అంటే ఆ గుర్రాల్ని నియంత్రించగలిగితే ఆ గమ్యానికి చేరుకోవచ్చు. కానీ బుద్ధి సరిగ్గా ఉండాలి, అంటే సారథి కూడా సరిగ్గా ఉండాలి. దానికి ఆ సారథి కూడా ఎవరి యొక్క డైరెక్షన్ ఫాలో అవ్వాలి? ఆత్మ చెప్తుంది ఇలా వెళ్ళు అంటే సారథి అలా తీసుకెళ్ళాలన్నమాట. ఆత్మకి ఎలా తెలుస్తుంది అంటే, ఆ ఆత్మకి పరమాత్మతో ఎప్పుడైతే సంబంధం ఉందో, అంతే కదండి. మనకు తెలవాలి కదా,
నేను ఆత్మ, నేను భగవంతుడిని చేరుకోవాలి, నాకు సంబంధం ఉంది భగవంతుడితో, నేను భగవంతుడి యొక్క సేవకుడిని, నేను భగవంతుడి యొక్క భక్తుడిని, నేను భగవంతుడితో కలవాలి, అదే నా యొక్క జీవిత లక్ష్యం అని ఆత్మకి ఆ జ్ఞానం ఉండి భగవంతుడితో తన సంబంధాన్ని ఎప్పుడైతే గుర్తిస్తుందో ఆత్మ, అప్పుడే తన గమ్యానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తుంది. అవునా? సో అందుకే మన జ్ఞానము విజ్ఞానం రెండూ అవసరం. ఇంకా ఈ యొక్క కామాన్ని మనం తరిమి కొట్టాలి. సో ఇప్పుడు ఎలాగైతే మనం ఇది ఎలా సాధించగలము, ఇది ఎలా సాధించగలమో ఇప్పుడు మనము చూద్దామంట. దీనికోసమే మనం ఇక్కడ ప్రభుపాద వారు అంటారు, దానికన్నా ముందు ఇక్కడే ఉంది. ఓకే, దీనికోసమే మనం కొన్ని ఇంతకుముందు ఒకసారి 34 శ్లోకం అంటే 34వ శ్లోకంలో అక్కడ చెప్పారనమాట. రాగద్వేష, దీన్ని నువ్వు నియమానిష్టాలతోని నువ్వు రాగద్వేషాన్ని కంట్రోల్ చేసుకోవాలి అర్జున అని చెప్పారంట. అందుకనే ఈ యొక్క ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, రైట్, పాయింట్ ఇంకోటి ఉంది ఏంటంటే మనం ఇప్పుడు ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవడం అనే విషయాన్ని నేను చెప్తున్నాను మీకు. ఇంద్రియాలని అంటే ఫస్ట్ మన ఇంద్రియాలని దాని యొక్క నియంత్రించాలి. ఎక్కడ పడితే అక్కడ ఇంద్రియాలు ఏది కావాలంటే అది భోగించాలనుకుంటే ఎలా చేయకూడదు. అంటే దానికోసం మనం ఈ 4 నియమాలని పాటిస్తాం. అవునా? 4 నియమాలని వాటిని పాటిస్తామా? 4 నియమాలు ఏంటండి మీకు తెలుసు కదా. మనము ఇది మాంసాహారాలు ఇలాంటివి తినము. గుడ్లు కానీ, చేపలు కానీ, ఇంకా మేకలు కానీ, ఇంకా ఇలాంటివన్నీ మాంసాహారాలు తినము. ఇంకోటి ఎలాంటి యూత్ క్రీడలు ఆడము. ఇంకొకటి అవైద్య స్త్రీ సంగం చేయకూడదు. ఇంకొకటి 4వది వచ్చేసి మనము ఏ నష, అదే డ్రగ్స్, సిగరెట్టు, బీడీలు, ఇంకా ఇట్లాంటి గుట్కాలు, ఇంకా ఇట్లా తాగుడు, ఇలాంటివన్నీ చేయకూడదు. ఇవి 4 మనం నియమాలు పాటిస్తాం. దీని ద్వారా ఏంటంటే మనం ఇంద్రియాలని కంట్రోల్ చేస్తున్నాం. ఫస్ట్ మనము పైన నుంచి కింద నుంచి 2 సైడ్ నుంచి కంట్రోల్ చేయాలండి. ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కొంచెం ఈజీ. అంటే ఫస్ట్ స్టెప్ 4 నియమాలు పాటించండి. ఇంకొకటి ఈ 4 నియమాలు పాటిస్తాం మనము. అందుకే కృష్ణ భక్తులు వచ్చినప్పుడు మనకు 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. 4 నియమాలు పాటించాలి. ఇంకొకటి ఏబిసిడి చేయాలంటారు. ఏబిసిడి అంటే ఏ అంటే అసోసియేషన్, అంటే సత్సంగం, సాంగత్యం. ఈ అసోసియేషన్ వల్ల ఏమొస్తుంది, మనకు అన్నీ తెలుస్తాయి. భక్తి అంటే ఏంటి, భగవంతుడు అంటే ఏంటి, అంటే జ్ఞానము విజ్ఞానము ఇవన్నీ ప్రాప్తిస్తుంది. భక్తిలో ఏం చేయాలంటే మన ఇంటెలిజెన్స్, మన బుద్ధికి జ్ఞానం అనేది సరైన జ్ఞానం అనేది తెలుస్తుంది. అవునా? బుక్ రీడింగ్, బి అంటే బుక్ రీడ్ అనుకోండి, పుస్తకాలు చదివామనుకోండి, ప్రభుపాద పుస్తకాలు, మన జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవచ్చు. మన యొక్క బుద్ధిని గట్టిగా స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అలాగే చాంటింగ్ కూడా ఇదేం చేస్తుంది, ఇది కూడా అనర్థాలని తరిమి కొడుతుంది. అవునా? అనర్థాలు తరిమి కొట్టేస్తుంది, మనకి శుద్ధతని ఇస్తుంది అనమాట. అలాగే మన డైట్, మరి మనం ఇవి తినకూడదు అవి తినకూడదు అంటే ఏం తినాలండి? ప్రసాదం తినాలండి. అలా సో ఇలాంటి మనం చేసేది పాజిటివ్ ఎంగేజ్మెంట్స్ అనమాట. అంటే దీనివల్ల మనం ఏం చేస్తున్నాం అంటే పైనుంచి అంటే మన యొక్క మనస్సుకి, మన యొక్క బుద్ధికి, మన యొక్క ఇంద్రియాలకి ఒక సరైన విషయాల్ని మనం ఇస్తున్నాం. సరైన జ్ఞానాన్ని, సరైన వస్తువుల్ని, సరైన తెలివిని మనం ప్రసాదిస్తున్నాం, సరైన విజ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాం. అవునా? అలాగే ఏవైతే మనం వర్జితమో, కొన్ని చేయకూడదు, కొన్ని తినకూడదు, అలాంటివన్నీ మనం అలాంటి కార్యాలు చేయట్లేదంట. దాని ద్వారా మనం నియంత్రిస్తున్నాం ఇంద్రియాలని. సో ఇలా 2 విధాలుగా మనము చేయొచ్చు అనమాట. సో అదే ఇప్పుడు కృష్ణుడు ఇంకొక శ్లోకంలో 43వ శ్లోకంలో చెప్పేస్తారనమాట. నువ్వు ఎలా మరి ఇప్పుడు నీకు చెప్పాం కదా, బుద్ధి అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఫస్ట్ బుద్ధి స్ట్రాంగ్గా ఉంటేనే, సారథి స్ట్రాంగ్గా ఉంటేనే అప్పుడే ఆయన ఇంద్రియాలని, అంటే ఆ గుర్రాలని కంట్రోల్ చేయగలడు. సారథి స్ట్రాంగ్ లేకుంటే గుర్రాలు ఎటువైపుకి లాగితే అటువైపు వెళ్ళిపోతుంది ఇంకా రథం, అంతే. ఒకవేళ 5 గుర్రాలు 5 వైపులు వెళ్ళిపోయాయంటే ఇంకా రథం కూలిపోతుంది. ఇదన్నమాట. కానీ ఒక్క గుర్రం ఒక్క సైడ్ వెళ్ళిపోయిందంటే ఇంకా మొత్తం రథం కూడా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు. అది కొద్దిసేపు అయినాక మీకు అర్థమవుతుంది, నాశనం వెంటనే అవ్వదు. అంటే టూ మచ్గా ఎవరైతే అన్ని ఇంద్రియాల ద్వారా ఎంతో బాగా ఎక్కువగా ఇంద్రియ తృప్తి చేయాలని ప్రయత్నిస్తారో వాళ్ళు తొందరగా నాశనం అయిపోతుంది వాళ్ళ శరీరం. సైన్స్ ప్రకారం కూడా అండి, ఎవరైతే రజోగుణం తమోగుణంలో ఎక్కువగా జీవిస్తారో వాళ్ళకి శరీరం లైఫ్ స్పాన్, ఆయువు కూడా తొందరగా తగ్గిపోతుంది. మీరు చూసుకోండి, ఎక్కువగా తాగారనుకోండి, ఆల్కహాల్, సిగరెట్ బాగా ఎక్కువ తాగేస్తే ఎప్పుడప్పుడు క్యాన్సర్ వస్తుంది, వెంటనే చచ్చిపోతారు. సిగరెట్ ఎక్కువ తాగే వాళ్ళకి ఏమంటాం, ఇంకా ఆయువు తగ్గిపోతుంది వెంటనే. వాళ్ళు ఒక 100 ఏళ్ళు బతకాల్సింది 80 ఏళ్ళలో చచ్చిపోతారు అనమాట. అంటే 80 ఏళ్ళు బతికేది ఉంటే 60 ఏళ్ళే అయిపోతుంది వాళ్ళ లైఫ్ టైం.
అలా. ఎందుకంటే రజోగుణంలో కూడా ఎక్కువగా ఇంద్రియాన్ని భోగించాలని ప్రయత్నించాలనుకోండి, ఆ రజోగుణంలో కూడా రజోగుణం ద్వారా ఎక్కువగా కష్టపడి ఒక్కొక్కసారి ఉగ్రకర్మలు చేస్తుంటారు. ఉగ్రకర్మ అంటే మామూలుగా మనం ఎంత పని చేయాలో దానికన్నా ఎక్కువ 2 రేట్లు డబల్ ట్రిపుల్ పని చేస్తుంటారు, ఎక్కువగా ఆశపడి, ఇంకా ఎక్కువ లోభానికి గురై. సో దీనివలన కూడా మన శరీరాన్ని ఎక్కువగా అనవసరంగా అవసరం కన్నా ఎక్కువగా ఉపయోగిస్తే అప్పుడు అది కూడా అంటే నాశనం అయిపోతుంది వెంటనే, దాని లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. ఎలాగైతే మనం బండి ఉంటుంది కదా, బండిని మనం బాగా రేస్ చేసి ఎక్కువగా హై స్పీడ్లో నడిపాను బండిని, తొందరగా దాని మైలేజ్ తగ్గిపోతుంది, దాని లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. అలాగే ఇది కూడా బండి అనమాట, ఇది మన ఒక వాహనం, అంతే కదా. సో ఇలా రజోగుణం తమోగుణంలో ఏంటంటే చాలా నిజంగా శరీరాన్ని నిజంగా నాశనం చేస్తుంది, మన ఫిజికల్ లెవెల్లో కూడా నాశనం అయిపోతుంది వెంటనే. అందుకే సత్వగుణంలో ఎవరైతే జీవిస్తారో వాళ్ళ ఆయువు కూడా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతకగలరు అదనమాట. ఇంకా తక్కువ రోగాలకు కూడా గురి కాగలరు. రజోగుణం తమోగుణం వల్ల ఎన్నో రోగాలు కూడా ఎక్కువ పుట్టుకొస్తాయి అన్నమాట, ఎన్నో వ్యాధులు కూడా ఎన్నో పెంపొందిస్తాయి. ఇంకా చెప్పాలంటే మన ఆయుర్వేద ప్రకారం కూడా మనము ఎప్పుడైతే జన్మిస్తామో అప్పుడు మన యొక్క ఆయువు, మనం చెప్తాం కదా, మీరు ఎప్పుడైతే పుట్టారో అప్పుడే మీ ఆయువు ఫిక్స్ అని. అయితే ఎలా అంటే మన యొక్క ఆయువు ఎలా ఫిక్స్ అవుతుందంటే, నేను ఆయుర్వేద మన డివోటీ డాక్టర్ అని చెప్పాడనమాట, పెద్ద డాక్టర్ అయిన ఆయుర్వేదంలో. సో ఆయన చెప్పాడంట ఆయుర్వేద శాస్త్రం ప్రకారం. సో ఆయన చెప్పింది ఏంటంటే, మన యొక్క ఎప్పుడైతే మనం జన్మిస్తామో అప్పుడు మన యొక్క లంగ్స్ ఉన్నాయి కదా, లంగ్స్ని తెలుగులో ఊపిరి తెలుగు ఓకే, లంగ్స్ మీకు తెలిసే ఉంటుంది. లంగ్స్ ఉన్నాయి కదా, లంగ్స్ ఎన్నిసార్లు అవి ఇన్హేల్ ఎక్సేల్ ఊపిరి పిలుస్తాయో అవి ఫిక్స్ అనమాట. ఇప్పుడు మీరు రజోగుణంలో ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు ఎక్కువ గట్టిగా పనిచేస్తారు, ఏదైనా కార్యాలు ఎక్కువగా శ్రమిస్తారు, ఉరకడం కానీ అంటే ఇలాంటి పనులు ఏదైనా ఎక్కువగా చేస్తారు, అప్పుడు లంగ్స్ అంటే ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట. అంటే ఫాస్ట్గా ఊపిరితిత్తులు ఉంటాయి కదా, ఈ ఊపిరితిత్తులు అప్పుడు వాటికి ఫిక్స్ అనమాట. మనం ప్రతి జన్మెత్తినప్పుడే మనము ఎన్నిసార్లు ఊపిరితిత్తులు ఎన్నిసార్లు మన ఊపిరి పీలుస్తాయి అని. సో మనం రజోగుణంలో పనిచేసినప్పుడు ఫాస్ట్గా ఊపిరి పీలుస్తామన్నమాట, ఫాస్ట్ పని చేయాలి కదా, ఫాస్ట్ కావాలి, అది రజోగుణ ప్రభావం అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తులు ఫాస్ట్గా పనిచేసేసరికి మీ యొక్క లైఫ్ టైం ఊపిరితిత్తులది తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమనిపించదు, తర్వాత కష్టాలు 60-70 తర్వాత చాలా కష్టాలు వస్తాయి అన్నమాట. అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క స్పాన్ ఉంటుందండి, అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఆయన ఒక కర్మలు బట్టి కెపాసిటీ ఉంటుంది. అలాగే మన కిడ్నీస్ ఉంటాయి కదా, కిడ్నీస్ కూడా ఎన్ని లీటర్స్ వాటర్ కానీ అంటే మన లిక్విడ్, మనం ఏం తిన్నా కానీ అంత లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది కిడ్నీ ద్వారా ఫిల్టర్ అవుతుంది. కిడ్నీ యాక్చువల్ ఫిల్టర్ చేస్తుంది అనమాట బ్లడ్ని. సో ఎంత బ్లడ్ ఫిల్టర్ చేయగలుగుతుంది, ఎంత రక్తాన్ని ఫిల్టర్ చేయగలుగుతుంది అని కూడా ఫిక్స్ అంట. అందులో కూడా మనం ఎక్కువ తిన్నామనుకోండి అవసరం కన్నా, అప్పుడు ఏమవుతుంది, కిడ్నీలకి ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అంటే కిడ్నీలు మూత్రపిండాలు కూడా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. తో మూత్రపిండాల యొక్క కెపాసిటీ కూడా ఫిక్స్ చేసేస్తారనమాట, దాని యొక్క ఎంత కెపాసిటీయో. తో మూత్రపిండాలు ఎంత బ్లడ్ని ఫిల్టర్ చేయగలుగుతుందో. సో మనం మరీ ఎక్కువ తినేసి ఎక్కువ తాగేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మూత్రపిండాలు తొందరగా ఫినిష్ అయిపోతాయి. అలాగే ఇంకొకటి కూడా ఉంది, హార్ట్ బీట్. మన గుండె ఎన్నిసార్లు లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదా, అది కూడా ఫిక్స్ అంట. అది కూడా మీరు రజోగుణంలో ఉన్నారనుకోండి, మీకు ఎక్కువ పని చేస్తారనుకోండి, బాగా శ్రమిస్తున్నారు అనుకోండి, బాగా ఫాస్ట్గా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ సప్లై చేయాలి కదా, మన యొక్క శరీరానికి ప్రతి చోట ఆక్సిజన్ని, రక్తాన్ని సప్లై చేయడానికి, ఎనర్జీని సప్లై చేయడానికి అప్పుడు అది ఇంకా ఫాస్ట్ కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకే ఫాస్ట్గా అయిపోతుంది. అందుకనే పెద్ద బాడీ బిల్డర్లు కూడా వాళ్ళు ఎక్కువ రోజులు బతకరండి, 60-70 తర్వాత చనిపోతారు. మీరు కావాలంటే చూసుకోండి, ఎక్కువ మంది చాలా బాడీ బిల్డింగ్ చేసి బాగా కష్టపడేసి పెద్ద బాడీలు పెంచేసుకుంటారు, కానీ వాళ్ళ యొక్క లైఫ్ మీరు చూస్తే బాడీ బాగుంటుంది చూడడానికి, కానీ తొందరగా చనిపోతారంట. సో ఇలా చాలా ఉన్నాయండి. సో మెయిన్ ఏంటంటే మనం సత్వగుణంలో జీవిస్తే మనకు ఎన్నో లాభాలు, భౌతికంగా కూడా ఆధ్యాత్మికంగా కూడా. అందుకనే మన శాస్త్రాల్లో ఏవైతే మనకి ఇచ్చారో అండి, జీవన విధానం ఏదైతే ఇచ్చారో, ఏదైతే చెప్పారో మనకు అనుసరించమని, ఆ విధానము మనకు భౌతికంగా మరియు ఆధ్యాత్మికంగా 2 విధాలుగా లాభదాయకం. ఈ విషయం మనం అప్పుడు గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ మనం శ్లోకం చూద్దాము, 43వ శ్లోకము. ఇప్పుడు మన బుద్ధిని ఎలా బలపరచుకోవచ్చు, అది బలపరచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. అంతే కదా, మనం చూసుకున్నాం కదా ఉదాహరణలో, ఆ సారథి గట్టిగా ఉండాలన్నమాట, ఆ సారథికి చాలా స్ట్రాంగ్, ఆ సారథికి ఎంతో మంచి సామర్థ్యం ఉండాలి.
కానీ ఆ సారథికి అలా సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది, అంత పవర్ శక్తి ఎక్కడి నుంచి వస్తుందని మనం ఇప్పుడు చూస్తాం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాశదం. ఇక్కడ ఏమంటున్నారంటే, నువ్వు ఇది అర్థం చేసుకో, నువ్వు ఈ యొక్క ఇంద్రియాలు, మనస్సు, ఇంకా ఈ యొక్క బుద్ధి పైన ఉన్నావో వీటన్నిటిని నువ్వు ఎలా నియంత్రించగలవు అంటే, ఎప్పుడైతే నీ యొక్క బుద్ధిని నువ్వు ఎలా నియంత్రించుకోగలుగుతావు అంటే, నీ యొక్క మనస్సుని నీ యొక్క మనస్సుని నువ్వు ఎలా నియంత్రించుకోగలుగుతావు అంటే, ఎప్పుడైతే నీ బుద్ధి అనేది పరం బుద్ధ్వా అంటే, ఎప్పుడైతే నీ యొక్క బుద్ధి ఆత్మన అంటే ఇక్కడ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా బలంగా ఉంటుందా అంటే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, స్పిరిచువల్ నాలెడ్జ్. సో ఈ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అంటే మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా నీ యొక్క బుద్ధిని నువ్వు బలపరుచుకో. ఎప్పుడైతే నువ్వు నీ బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం, భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ద్వారా నువ్వు ఎప్పుడైతే బుద్ధిని బలపరుచుకుంటావో, అప్పుడు ఆ శక్తితో, ఆ ఆధ్యాత్మిక శక్తితో నువ్వు ఈ యొక్క పెద్ద శత్రువు అయిన కామాన్ని జయించవచ్చు. ఇక్కడ ఇచ్చారు కదా, జాహి శత్రుం మహాబాహో. జహి శత్రు మహాబాహో అంటే జయించు నువ్వు, కాంకర్. జహి అంటే కాంకర్. నేను టైటిల్ అదే పెట్టాను, కాంకరింగ్ ద లస్ట్. సో ఇక్కడ కృష్ణుడు అంటాడు, పెద్ద శత్రువు అన్నిటికన్నా దీన్ని జయించాలి నువ్వు. ఇది జయిస్తే ఇంకా మనము మన యొక్క భక్తి మార్గంలో ఎంతో ఫాస్ట్గా, ఇదే మన ఒక బ్రేక్ అనమాట. భక్తి మార్గంలో మనం బ్రేక్ వేస్తూ ఉంటుంది మన భక్తి మార్గంలో వెళ్తున్నప్పుడు. సో ఈ యొక్క దీన్ని కనుక నువ్వు జయిస్తే నువ్వు భక్తి మార్గంలో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. సో దీన్ని ఎలా అంటే మనం చెప్పుకున్నాం కదా, అందుకనే రిషికేన సేవనం. అన్నిటికన్నా ఈజీ. ఇంద్రియాలని నియంత్రించడం మన వల్ల కాదండి. ఇంద్రియాలని నియంత్రించే శక్తి ఎవరికి ఉంది? ఆ రిషికేష్ ఉంది. అందుకే ఆయన పేరు, భగవంతుడి పేరు రిషికేష్. ఎవరో అడిగారు, చాలామంది మర్చిపోయాను. సో రిషికేష్ అంటే, రిషిక్ అంటే మన ఇంద్రియాలు, ఈశ అంటే కంట్రోలర్, ఈశ్వర్ అంటే కంట్రోలర్, మహేశ్వర్, పరమేశ్వర్ అంటే అందరికన్నా పెద్ద ఈశ్వరుడు, అదే కృష్ణుడు. సో ఈశ అంటే కంట్రోలర్. అందులో ఎవరైతే నియంత్రించగలరో, రిషికేశ అంటే భగవంతుడు ఇంద్రియాలని నియంత్రించగలడు. అంటే మనము మన సొంత ప్రయత్నంతో మన ఇంద్రియాలని నియంత్రించుకోలేం. ప్రభుపాద ద్వారా అంటారు, చాలామంది ఏవో రకరకాల యోగాలు, ఏవో రకరకాల ఆసనాలు, ఇంకా వేరే ఏవో పద్ధతులు ఉన్నాయి, కనిపెడుతూ ఉంటారు. కానీ వాటన్నిటి వల్ల మీరు ఎప్పుడూ ఇంద్రియాలని నియంత్రించుకోలేరు. ఇవన్నిటి వల్ల కొంచెం సమయం వరకు మీరు ఏదో కంట్రోల్లో ఉంచవచ్చు, కానీ కొంతసేపటి తర్వాత మళ్ళీ ఆ ఇంద్రియాలని మీరు ఇంద్రియ తృప్తికి వాడుకోవాల్సిందే. ఎందుకంటే అది ఎక్కువసేపు అలా మీరు కంట్రోల్ చేసి ఉంచలేరు. అది కృత్రిమం, ఆర్టిఫిషియల్ అనమాట. సో అందుకనే మనము ఎలా మన ఇంద్రియాలు మనము మరి కంట్రోల్ చేసేదంటే, ఈ ఇంద్రియాలు ఎప్పుడైతే భగవంతుడి సేవలో మనం ఉపయోగిస్తామో అప్పుడు ఆ ఇంద్రియాలు కంట్రోల్ అయిపోతాయి. భగవంతుడు కంట్రోల్ చేస్తాడు అనమాట. అంటే అప్పుడు మనము ఈజీగా ఈ యొక్క ప్రభావాలు, ఏవైతే కామవాసన ప్రభావాలు, రజోగుణ తమోగుణ ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు. అంటే వాటి ప్రభావాలు మనం ప్రభావితం చేయలేవు మనని. అందుకే మనం సత్వగుణంలో ఉంటాం. భగవంతుడి కార్యాలన్నీ శుద్ధ సత్వంలో ఉంటాయి. కనుక ఈ కామ, ఇంకా ఇలాంటి తమ, రజో ఇవన్నీ అసలు దగ్గరికే రావన్నమాట. ఇదే అండి మార్గం. మన సొంతంగా మనం చేసే శక్తి మనకు లేదు. ఈ అనర్థాలు నుంచి బయటపడాలన్నా కానీ, ఈ యొక్క తమోగుణ రజోగుణ ప్రభావాలను బయటపడాలన్నా కానీ మనం చూస్తాం, భక్తి ద్వారా ఈ తమో రజోగుణ గుణాలు మాయమవుతాయి. అది మనం ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం అన్ని తత్వాలు చదువుకుంటాం కదా, ఇప్పుడు దీని యొక్క అన్ని ఉదాహరణలు, కేస్ స్టడీ అవన్నీ భాగవతంలో ఉంటాయన్నమాట. ఇదే గీతకు భాగవతంకు ఉన్న వ్యత్యాసం. భగవద్గీతలో అన్ని తత్వాలు ఉన్నాయి, ఆ తత్వాలు భాగవతంలో కూడా ఉన్నాయి. కానీ భాగవతంలో ఈ తత్వాలతో పాటు మనకు ప్రతిదానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఉదాహరణని ఇస్తారనమాట. అంటే ఎలా? భక్తుల యొక్క జీవిత చరిత్రల ద్వారా. సో మనం ఇప్పుడు ఆల్రెడీ పొద్దున భాగవత చర్చలో మనము నారదుని యొక్క జీవిత చరిత్రని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు నారదముని రేపు చూస్తాం అనుకుంటా, ఎలా నారదముని ఈ భక్తి మార్గం ద్వారా ఈ యొక్క కామాన్ని, ఈ యొక్క తమోగుణాన్ని, రజోగుణాన్ని కూడా జయిస్తాడో మనం అది రేపు చూద్దాం పొద్దున. అది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్.
సో ఈరోజు చర్చించుకున్న విషయంలో ఇదే అండి ముఖ్యమైనది. సో ఇప్పటివరకు నేను ఒక్కసారి 3 అధ్యాయాలు అయిపోయాయండి. 4వ అధ్యాయం స్టార్ట్ చేస్తాను. 4వ అధ్యాయం పేరు ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్, అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనుకుంటా. తెలుగులో చూడాలి ఒకసారి, నేను చూడలేదు. ఓకే, కరెంట్ పోయింది, నో ప్రాబ్లం. సో మీకు నేను జస్ట్ ఒక్క సెకండ్ విండో ఓపెన్ చేస్తాను. కరెంట్ వచ్చేసింది వెంటనే. ఓకే, సో ఇప్పటివరకు మనం చూసాం కానీ 3 అధ్యాయాలు చూసామండి. ఇప్పుడు లాస్ట్లో మనకు చెప్పారు, కృష్ణుడు ఏం చెప్పాడు, నువ్వు ఈ కామాన్ని అధిగమించాలంటే నీకు ఆధ్యాత్మిక బుద్ధి కావాలి, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. సో అందుకనే మనం నెక్స్ట్ అధ్యాయం 4వ అధ్యాయం అయితే ఉందో దాని పేరే అదండి. అంటే మనకు కావాలంటే ఎవరు ఇస్తారండి? మరి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరు ప్రసాదిస్తారు? కృష్ణుడే కదా. సో కృష్ణుడు ఆ జ్ఞానాన్ని మనకు వచ్చే నెక్స్ట్ చాప్టర్లో ఇస్తున్నాడు. మనం రేపటి నుంచి అది మొదలు పెడదామంట. సో ఈరోజు వరకు మనం చూసుకున్న దాంట్లో ఒక్కసారి మనం సమరైజ్ అంటే రివైజ్ చేసుకుందాం, సారాన్ని చూద్దామంట. మనం మొదటి అధ్యాయం నుంచి ఇప్పటివరకు దివ్య జ్ఞానం. సో మనం మొదటి అధ్యాయం నుంచి 3వ అధ్యాయం వరకు ఏం చూసాం, అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది, ఇప్పుడు మనం 4వ అధ్యాయం వరకు ఎలా వచ్చామని చూసుకుందాం. జస్ట్ 5 నిమిషాల్లో చూసేద్దామంట. సో మీకు మొదటి అధ్యాయం చూశారు, అందులో దుర్యోధనుడు వీక్షించాడు సైన్యాన్ని, తర్వాత అర్జునుడు వీక్షించాడు. అర్జునుడు వీక్షించిన తర్వాత ఆయనకి ఎన్నో సందేహాలు ఉత్పన్నమయ్యాయి, అసలు యుద్ధం చేయడం అవసరమా అని. ఆయన మళ్ళీ అక్కడ నుంచి, మీరు చెప్పండి లేకపోతే అది బెస్ట్, చాలా బాగుంటుంది, మీకు కూడా రివిజన్ అయిపోతుంది. 5 సందేహాలండి. 4 ఫస్ట్ అధ్యాయంలో, ఇంకొకటి 2వ అధ్యాయంలో ఉంటుంది. నేను ఇంపార్టెంట్ శ్లోకాస్ మధ్యలో అంతా చెప్పాను నేను, ఆయన మళ్ళీ ఒకసారి నేను చూసి చెప్తాను. అందులో కొన్నే ఉన్నాయండి. 2వ అధ్యాయంలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి, ఇందులో అంతగా లేవు, కొన్నే ఉన్నాయి. అయినా శ్లోకాస్ నేను చెప్తాను మీకు. సో 5 ప్రశ్నలు చెప్పండి మీరు. సో మొదటి లైన్గా చెప్పండి, అంటే మొదటి సందేహం అర్జునుడు ఏదైతే తలెత్తాడని, అర్జునుడి యొక్క ప్రశ్నలు 5 ప్రశ్నల్లో, లేకపోతే 5 కారణాలు ఎందుకు ఆయన యుద్ధం చేయను అని కృష్ణుడికి చెప్పాడు. మొదటి కారణం, ఎందుకంటే మనకు కొంతమంది కొత్తగా కూడా క్లాస్కి జాయిన్ అవుతున్నారు, కొంతమంది క్లాస్ కూడా మిస్ అయ్యారు. సో అన్ని ఇప్పటివరకు క్లియర్ అయిపోతే అప్పుడు మనం 4th చాప్టర్లో అందరూ బాగా అర్థం చేసుకోగలరు ఇంకా బాగా. సో దయ, అవునండి, ఆయన దయ అన్నమాట. ఆయన యొక్క బంధువులు అందరూ చనిపోతారు అనే వాళ్ళ యొక్క శరీరాల పట్ల ఆయనకు దయ కలిగిందనమాట. అది ఫస్ట్. సెకండ్ అండి, సెకండ్ రీజను పాపమా? పాపం 2వ రీజన్ కాదనుకుంటా. ఎస్, వాట్ డు ఐ అచీవ్. సో మాతాజీ రాశారు, సో నేను ఎలా ఆనందాన్ని, ఏ సుఖాన్ని నేను అనుభవించగలను? అందరూ చనిపోయిన తర్వాత ఎవరితో నేను ఆనందాన్ని అనుభవించగలను? వాళ్ళందరినీ చచ్చిపోయిన తర్వాత ఎలా నేను ఆనందంగా ఉండగలను? అలాంటి సుఖం, అలాంటి రాజ్యం నాకు వద్దు అనేసి 2వ కారణం చెప్పారు. 3వ కారణం అండి పాపం, ఎవరు ఆల్రెడీ చెప్పేశారు. సో 3వ కారణం వచ్చేసి పాపం. కరెక్టా? 3 అయిపోయాయండి. ఇంకా 4వ కారణం ఏంటండి? 4వ కారణం, 3వ కారణం పాపం అండి. కరెక్టే, పాపం, మనం పాపం చేస్తున్నాము, మనం నరకానికి పోతాము, ఇంకా మిగతా వాళ్ళు కూడా నరకానికి పోతారు. అందరూ మనం నరకానికి పోవడానికి మనమే కారణం అండి. 4వదండి వర్ణ సంకరం అనేది అందులో ఒక పాయింట్. కరెక్టే, కులధర్మం నశిస్తుంది. కరెక్ట్, మన కుల ధర్మము, కులాన్ని నాశనం చేయడం వల్ల వర్ణ సంకర వ్యాపిస్తుంది. వర్ణ సంకర నిర్ణయించడం వల్ల మొత్తం సమాజమే నష్టపోతుంది. ఎంతో మంచి సమాజ కార్యాలన్నీ నష్టపోతాయి. వీళ్ళందరూ పిండదానం లాంటి ఎన్ని మంచి కర్మలు చేయకపోవడం వలన ఇలాంటి వర్ణశంకరులు వాళ్ళ పితృలు ఎక్కడైతే పితృలోకాల నుంచి ఎక్కడో మళ్ళీ నరకానికి వెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవిస్తారో ఏమో వీళ్ళు చేసే పనులకి అనేసి ఎన్నో కారణాలు ఆ యొక్క 4వ కారణంగా మనం చూసామన్నమాట. లాస్ట్ 5వది 2వ అధ్యాయంలో ముందుగా వస్తుంది. లాస్ట్ కారణం ఏంటండి? 2వ అధ్యాయం. ఎస్, కన్ఫ్యూజన్ని మనం ఏమనుకోవచ్చు తెలుగులో? సంశయంలో పడిపోయారా? అర్జునుడు నిర్ణయాన్ని తీసుకోలేకపోయాడు. నేను యుద్ధం చేయాలా, యుద్ధం చేయకూడదు, అది అర్థం కావట్లేదు ఆయనకి. అలాంటి అనిర్ణయ సంశయంలో పడిన తర్వాత అప్పుడు అర్జునుడు కృష్ణుడికి శరణాగతుడవుతాడు. ఆయన్ని కృష్ణుడిని గురువుగా స్వీకరిస్తాడు. ఆయన అంటాడు, శిష్యస్తేహం శాది మాం త్వాం ప్రపన్నం. అవునా?
అప్పుడు కృష్ణుడు సరే గట్టిగా చెప్పేస్తాడు అన్నమాట, నువ్వు ఇలా పండితుల్లా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నావు, కానీ నువ్వు పెద్ద మూర్ఖుడివి, ఇలా చాతగాని వాళ్ళలాగా ఎందుకు మాట్లాడుతున్నావు, ఇది హృదయ దౌర్బల్యం, లేచి యుద్ధం చెయ్యి అని వెంటనే చెప్పేస్తాడు. ఆయన కానీ ముందే చెప్పేస్తాడు అనుకోండి. తర్వాత నేను ఇంకా చేయలేనేసి అర్జునుడు శరణాగతుడు అయిన తర్వాత అప్పుడు దాని తర్వాత మన జ్ఞానాన్ని ఇస్తాడు. ఇది జ్ఞాన యోగ అనుకోండి, సాంఖ్య అనుకోండి, ఇదే మన ఆత్మతత్వాన్ని విస్తృత రూపంలో 20 శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడికి వివరిస్తాడనమాట. దీని ద్వారా ఆయన మొదటి యొక్క కారణం ఏదైతే ఉందో, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళ శరీరాలు కోల్పోతారు, వాళ్ళ శరీరం నష్టం అయిపోతుందని, అప్పుడు అంటాడు వాళ్ళ శరీరాలు కాదు బాబు, వాళ్ళు ఆత్మ, ఆ శరీరం ఎప్పుడో ఎలాగో నశిస్తుంది, అది యుద్ధం చేస్తూ నశిస్తే వాళ్ళు మంచి గతిని ప్రాప్తిస్తారు, నువ్వేం చింతించకు. క్షత్రియుడు శరీరాన్ని యుద్ధం చేస్తూ కోల్పోవాలి, అలా కోల్పోస్తే ఆయనకు వీరగతి ప్రాప్తిస్తుంది, స్వర్గాన్ని వెళ్తారు వాళ్ళు. కానీ నువ్వు ఎందుకు దానికి కంగారు పడుతున్నావు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, దీని గురించి చింతించకు అని ముందుగా చెప్తానమాట. దాని తర్వాత మెల్లిగా ఇంకా వేరే కారణాలన్నీ కూడా కొంచెం అటు ఇటుగా 2వ అధ్యాయం మొత్తంలో కవర్ చేసిస్తారు, అవునా. దాని తర్వాత 3వ అధ్యాయంకి వచ్చేసరికి అప్పుడు మన అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్లో చెప్తారు స్థితప్రజ్ఞ గురించి. అసలు అన్ని కారణాలు చెప్పిన తర్వాత అర్జునుడు అడుగుతాడు, ఎవరు ఆ బుద్ధి యోగం ద్వారా అలా ఉన్నత చేతనాన్ని, స్థితప్రజ్ఞ చేతనాన్ని, ఆ సమాధి అవస్థని ఎలా చేరుకుంటారు అంటే, అప్పుడు మళ్ళీ కృష్ణుడు అంటాడు అర్జునుడికి, స్థితప్రజ్ఞ అంటే అర్జునుడు అడుగుతాడు కృష్ణుడికి, స్థితప్రజ్ఞ అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, అప్పుడు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి దాని తర్వాత అర్థం మళ్ళీ అర్జునుడికి మళ్ళీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అసలు మరి స్థితప్రజ్ఞ అంటే మనము ధ్యానం చేయాలి భగవంతుడి మీద జ్ఞానంతో, అంటే జ్ఞానాన్ని అర్జించుకోవాలి కదా ముందు. మరి కర్మలు చేస్తే ఎలా మనం ధ్యానం చేసి ఆ సమాధి వ్యవస్థకు చేరుకుంటాము. కనుక మరి కృష్ణ, నువ్వు మరి నన్ను కర్మయోగ చేయమంటావా లేకపోతే జ్ఞానయోగాన్ని మార్గాన్ని పాటించమంటావా, ఏదో ఒకటే చెప్పు నాకు అంటే, మళ్ళీ కృష్ణుడు అంటారు, నీకు నీ యొక్క కర్తవ్యానికి, నీ యొక్క గృహస్థుడికి, నీ యొక్క క్షత్రియుడివి, నీకున్న ఆశ్రమం ప్రకారం నువ్వు నిష్కామ కర్మయోగను పాటించాలి. ఒకవేళ ఒక వ్యక్తి నువ్వు కానీ కర్మయోగాన్ని పాటించే స్థితిలో లేకపోతే నువ్వు ఈ కర్మకాండ నుంచి నిష్కామ కర్మయోగాన్ని పాటించవచ్చు. అది ఎలా, దానికోసం నేనే యజ్ఞాన్ని, అన్ని ప్రాణులను సృష్టించినప్పుడు ఈ యజ్ఞాన్ని అనేది సృష్టించాను. ఆ యజ్ఞ చక్రం గురించి మనం చర్చించుకున్నాము. దాని తర్వాత దీని ద్వారా మెల్లిగా ఒక వ్యక్తి కర్మకాండ యొక్క స్థాయి నుంచి నిష్కామ కర్మయోగ వరకు చేరుకోవచ్చు అని చెప్పాడు. కానీ దీనికి ఒక పెద్ద సమస్య, మనకు ఇలా నిష్కామ కర్మయోగంలో ముందుకు వెళ్ళాలంటే ఆ వచ్చే పెద్ద సమస్య అంటే, దీని తర్వాత ఒక నిష్కామ కర్మయోగ నువ్వు నిష్కామ కర్మయోగ ఆ స్థాయికి చేరుకున్నా కానీ, నువ్వు ఎందుకు ఏమాత్రం భౌతిక ఆసక్తులు లేకున్నా, ఏమాత్రం కామవాసన లేకున్నా కానీ నువ్వు నిష్కామ కర్మయోగం ఎందుకు పాటించాలంటే ఒక మంచి ఉదాహరణ ప్రస్తుతించడానికి ఒక సమాజానికి, అది నిన్న చర్చించుకున్నాము. ఇంకా ఈరోజు వచ్చేసి అప్పుడు ఆ నిష్కామ కర్మయోగాన్ని సరిగ్గా పాటించడానికి, భక్తి యోగాన్ని సరిగ్గా చేయడానికి మనకు వచ్చే పెద్ద శత్రువు, మనం ఎదుర్కొనే పెద్ద శత్రువు ఎవరు అంటే అది కామం. అది ఈరోజు మన అర్జునుడు అడిగినందుకు కృష్ణుడు చెప్పాడు. అది కామవాసన ఎక్కడ ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, మనం ఎలా నాశనం చేస్తుంది, అది ఎక్కడ మనం నివసిస్తుంది, దాన్ని మనం ఎలా అధిగమించాలి అనే విషయాన్ని కృష్ణుడు చెప్పాడు. కానీ దానికి కావాల్సింది మెయిన్ ఒక విషయం ఏంటంటే, మన యొక్క బుద్ధిని ఎంతో బలంగా చేసుకోవాలి. ఆ బుద్ధికి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం నుంచి. ఆ దివ్య జ్ఞానాన్ని మనం రేపు కృష్ణుడు చెప్పే దివ్య జ్ఞానాన్ని మనం రేపు 4వ అధ్యాయం నుంచి చూద్దామంట. అది ఇప్పటివరకు మనకు జరిగింది భగవద్గీతలో. సో మీకు అట్లీస్ట్ ఇప్పటివరకు మనం ఏం చదివాము, ఏం చేసాము, ఏం చర్చించుకున్న విషయాలు జస్ట్ కొన్ని వాక్యాలు చెప్పడానికి ప్రయత్నించాము. ఓకే, సో మనము రేపు కొత్త అధ్యాయాన్ని ప్రారంభిద్దామండి. దాన్ని కూడా 2 days లేకపోతే 3 daysలో మనము ఈజీగా కవర్ చేయొచ్చు. మీరందరికీ ఇప్పటివరకు ఎంతో ఓపికగా విన్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీతా की जय, शील प्रभुपाद की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे, हरि हरि बोल.